ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు కాదు ఈ ప్రపంచంలోనే పెళ్లి రద్దు చేయాలి. ఎందుకంటే మ్యారేజ్ అవుట్డేటెడ్, చేసుకున్నోడికి పోయే కాలం దగ్గర పడ్డట్టే. మిమ్మల్ని మీరు ఒక స్తంభాన్ని కట్టేసుకున్నట్టే. లైఫ్లో ఏదో చేయాలి, సాధించాలి, లోకం మొత్తం చుట్టాలనుకుంటే మీ కాళ్ళకి పారాయణ రాయకూడదు. పెళ్లి చేసుకోవడం తప్పని ఏ మతం, ఏ కులం, ఏ రాజ్యాంగం చెప్పదు. అది మీకు మీరే తెలుసుకోవాలి. అమ్మాయిల వెనకాల పడి ఉన్నదంతా దెబ్బెట్టుకున్న తర్వాత తనకి తానుగా అన్నింటినీ వదిలేయటం వల్లే ఒక వేమన్ యోగి అయ్యాడు. ఉన్న పెళ్ళాన్ని, రాజ్యాన్ని వదిలేయడం వల్లే ఒక రాజు బుద్ధుడయ్యాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను పెళ్లి చేసుకొని తప్పు చేశానని కాదు. నా స్టోరీ మీకు డబుల్ ఇంపాక్ట్. ఏక సుముహూర్తకాలే సూర్యాధీనం నవానుగ్రహ ఏ గ్రహ ఏతత్ సుముహూర్తకాలేన మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు మాంగళ్యం తంతునామేన మమ జీవన హేతునా కంటే బధ్నామి సుమతే సంజీవ శరదక్షదం. అయ్యా పెళ్లి కుమారుడు గారు అనండి. ధర్మేచ ధర్మేచ అర్థేచ అర్థేచ కామేచ కామేచ మోక్షేచ మోక్షేచ నాతి చరామి చరామి. అమ్మాయి గారు అబ్బాయి గారికి చుక్కలు చూపించండి. అదేనయ్యా, వెళ్ళి అరుంధతి నక్షత్రం చూపించండి అమ్మాయి గారికి. You got a call. నీ డ్రాయింగ్ బుక్ ఎక్కడుంది? బ్యాగ్లో ఉంది మమ్మీ. బ్యాగ్లో ఉందా? డాడీ ఇందులో ఎక్కడికి పోయిందని? ఏమ్మా నా మీద బెంగెట్టుకున్నావా? ఏంటి బావా ఇన్ని రోజుల క్యాంపు? ఈసారి బాగా లేట్ అయింది. అదేమో నాన్న నాన్న అని ఒక్కటే గోల. అవును, ఈసారి బాగా లేట్ అయింది. మా బాస్ అస్సలు వదలలేదు. హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి వచ్చింది, అందుకే లేట్ అయింది బంగారం. సరే సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ చేద్దు గాని. నువ్వు రా తల్లి. డాడీ డాడీ సరిపోతా డాడీ. బావా నీకు ఫోన్ వచ్చింది, ఎవరో బాస్ అంట. బాసా? ఇది హలో, చెప్పండి బాస్. బావా ఏడున్నావు? తొందరగా రా బావా, బోర్ కొడుతుంది. వస్తాను బాస్, వస్తాను. పాపని పడుకోబెట్టి త్వరగా రా. వస్తానులే. ఏడున్నావు? ఇంట్లో ఉన్నట్టున్నావు కదా? అలాగే బాస్. సరే బాస్, చెప్పానుగా బంగారం. రా బావా, వస్తాను. ఒక్కదాన్నే ఉండలేకపోతున్నా. రేపు మార్నింగ్ తొందరగా వచ్చేస్తాను. ప్లీజ్ రా బావా, బాయ్. ప్లీజ్. టూ మినిట్స్ బంగారం. ఓకే బావా. ఎవరి బాస్ ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాడేంటి? ఏంటి బావా మీ బాస్ కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాడు? వాడికి ఏదో థాట్ వచ్చి ఉంటున్నవే, ఈ టైంలో మందు కొడుతుంటాడు.
ఫోన్ ఎత్తే ఇప్పుడప్పుడే వదలదు కానీ నువ్వు రావే. ఏంటిది? అమ్మ బాబాయ్, అయ్యే బాబాయ్, 7 మిస్డ్ కాల్సా? ఇంత అరాజకమేట్రా స్వామి, ఇన్ని కాల్సా? రాదా, వెళ్ళొస్తాను. బావా, పాలు కూరగాయలు తీసుకురండి. సరే. బాబాయ్, పాకులు పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవ్వు. పాల ప్యాకెట్ ఇవ్వండి. రాదా, ఇదిగో పాలు. వెళ్ళొస్తాను రాదా. సరే బావా. ఓకే. మర్చిపోయేటట్టున్నావు బావా. అలా ఎందుకు అనుకుంటావు? అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావేంటి? తనకి డౌట్ వస్తే? సారీ. సరే, అమ్మ నాన్న వచ్చిండ్రు, కొంచెం పలకరించు బావా. సరే సరే. ఏమే, అల్లుడు భలేరిచ్చు, నీ కూతురు భలేవాణ్ణి పట్టిందే. ఊరుకోవయ్యా, నువ్వేమైనా సంపాదించి చచ్చావా ఏంటి? అదేదో చేసుకుంటే. నీ అవ్వ అలకొకటి. ఊరుకోవయ్యా, అల్లుడొస్తున్నాడు. అత ఎవరేంటి? మీ మామగారు అల్లుడు. నమస్తే అల్లుడు. నమస్తే. బాగున్నాను. అల్లుడు, ఇది మన సొంతమేనా? రెంట్ అండి. నువ్వేదో పెద్ద సంపాదించి పెట్టినట్టు ఇదంతా మాదేనా అని అడుగుతున్నావు. నీ అమ్మ, మీరు మారేంతే. హలో నేను బాబుని మాట్లాడుతున్నా. ఏం లేదండి, బ్యాలెన్స్ అయిపోయింది, అందుకే మిస్డ్ కాల్ ఇచ్చిన. ఇంతకీ మీరు వీరబాబేనా? అవును, చెప్పండి. భలే ఉందండి. నా పేరు బాబు, మీ పేరు వీరబాబు. అయితే విషయం ఏంటంటే, మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఉంది కదా, అక్కడ దగ్గరలో 500 ఎకరాలు మన అండర్లో ఉందండి. అవునండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి. నేనే మున్సిపల్ చైర్మన్ బక్కబాలరెడ్డి బామ్మర్దిని మాట్లాడుతున్నా. అదేనండి, ఏం లేదు, మొన్న మనోడికి చెప్పాం కదా, మన పార్టీ సెక్రటరీ పదవి మనోడికే ఇవ్వాలని చెప్పినాం కదా సార్. అవును సార్, మనోడికే ఇస్తున్నారు కదా. అమ్మయ్యా, ఓకే సార్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. హలో, నేను బాబుని మాట్లాడుతున్నా. బాబు గారు, ఏంటంటే మీకు పదే ఫోన్ చేస్తున్నా. 100 కోట్లు ఇప్పిస్తా అన్నారు, 10,000 అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. అప్పటి నుంచి ఫోన్ చేస్తుంటే లేపట్లేదు. ఇంతకీ పని అవుతుందా లేదా? అవునండి, మీరు ఇచ్చారు, నేను తీసుకున్నాను. మీకు 100 కోట్లు ఫైనాన్స్ కావాలి, ఇచ్చింది ఎంత? 10,000. అరే, దొబ్బేస్తే ఎట్లా అండి? రాజు, నా పేరేంటో తెలుసా? ప్రొడ్యూసర్ బాబురావు. ఒకప్పుడు నాకేస్తా అనే సినిమా తీస్తే మొత్తం నాకేసారండి. హలో, మేము ఫైనాన్స్ ఇచ్చాము, తీసుకున్నాం బాబు. వెయిట్ చేయండి, కాస్త వెయిట్ చేయండి. 100 కోట్లు కావాలన్నావు, ఇచ్చింది 10,000. అబ్బే,
ఇలా అస్తమానం దెబ్బేయడం బాగాలేదా రాజు? దెబ్బేయటం కాదండి, డబ్బులు తీసుకున్నారు కదా, పని చేయాలి. అబ్బే ఏం బాగాలేదు రాజు. ఈయన ఎవరికో బాగా గట్టిగా వేస్తున్నట్టున్నాడు. ఆహా, హలో, ఏంటి బాబు గారు మంచి హీట్ మీద ఉన్నారు? ఏం లేదు కృష్ణ గారు. అవును, ఏంటి ఈ మధ్యలో అస్సలు కనిపిస్తలేరు? బాగా బిజీ అయిపోయినట్టున్నారు. అవును, బాబు బాగా బిజీ అని స్టోరీ రాస్తున్నా మీ మీదే. అవునా? రాయండి రాయండి. పాలు తీసుకోండి. ఏంటి బావా అలా చూస్తున్నావు? రోజు రోజుకి ఇంత అందంగా ఎలా తయారవుతున్నావే? ఓ బావా, నీకు తెలీదా? ఈ మధ్య నువ్వు చాలా బిజీ అయిపోయావు. ఛీ, ఓ బావా. వర్క్ లోడ్ ఎక్కువైంది, ఇంకేమైనా చెప్పు. నువ్వంటే నాకు సిగ్గు బావా. అవునా? నీ సిగ్గు తీర్చేస్తాను లేరా. హలో బావా, ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? నిద్ర వస్తలేదు. రా బావా. రేపు చూసుకుందామే, పడుకో. ఒక్కదాన్నే పడుకోలేకే కదా. బావా, నిద్ర వస్తలేదని చెప్పినా కదా, రా బావా ప్లీజ్, ఇప్పుడే రా. మాట్లాడుతుంటే కట్ చేస్తున్నావేంది బావా? ఏంది ఊరికే కట్ చేస్తుండు? పని పట లేకపోతే సరి. ఏమైంది దీనికి? రావే బావా, ఫోన్ మర్చిపోయావు. సరే బంగారు, ఆఫీస్కి వెళ్ళి వస్తాను. బాయ్ తల్లి. అవునవును, మీ బాస్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తొందరగా వెళ్ళి బావా, లేట్ అయిపోతుంది. వెళ్ళు బావా, వెళ్ళు. ఏంటి తేడా పడుతుంది? సరే, ఓకే, బాయ్. సరే. చూడు బాబు, ఈరోజు ఏదేమైనా కథ ఓకే చేస్తున్నాం. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. హో, ఆ పొడ్డు బాబు చెప్పింది నీ గురించేనా? నీ పాసు గోలా. థ్యాంక్ యూ సార్. ఏంది ఇంత లేటు? గంట నుండి నేను హీరో వెయిటింగ్ ఇక్కడ. అదేం లేదు సార్, కాస్త ట్రాఫిక్లో లేట్ అయింది. సర్లే కానీ నీ కథ ఏం చెప్పు, విని తరిస్తాం. అసలే గంట నుండి కుతూహలం తట్టుకోలేకపోతాం ఇక్కడ. మా హీరో అయితే మరీను. ఎస్ బ్రో. ఓకే సార్. ఓపెన్ చేస్తే అమ్మాయి అబ్బాయి అలా క్యూట్గా చూసుకుంటూ ఉంటారు. ఇద్దరు లిప్ లాక్ పెట్టుకోవటానికి రెడీ అయ్యారు. అలా క్యూట్గా దగ్గర అయ్యారు. అదే టైంలో బుల్లెట్ ఇద్దరు పేదల్లోంచి దూసుకెళ్ళిపోయింది. ఇది సార్ ఫస్ట్ షాట్. ఏందబ్బా ఇదే? ఓపెనింగ్ షాట్ ఎరదీశాడు. మనం సినిమా హిట్ కొట్టిట్టే. అవును సార్. ఆ తర్వాత హీరో ఒక దెబ్బకి 100 మంది కొట్టుబడేస్తాడు సార్. ఇది లాస్ట్ షాట్. ఓపెనింగ్ బాగానే ఉంది కానీ
జస్ట్ మిడిల్ అండ్ ఎండింగే కొంచెం డ్రాప్ అయినట్టుంది బ్రో. డ్రాప్స్ డ్రాబ్యాక్స్ కాదు, ఒక మంచి ఇంగ్లీష్ మూవీనో, డచ్చో, స్పానిషో, కాదు 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 కొరియన్నో కాపీ చేద్దాం. ఏమంటావు హీరో? ఎగ్జాక్ట్లీ సార్, నేను అదే అనుకుంటున్నాను. ఏంటంటావు డైరెక్టరు? అంటాకేం లేదు సార్, ఇద్దరు కలిసి ఒక మంచి కొరియన్ మూవీ చూసుకొని చేసుకోండి. గుడ్ బై. దీని అన్న జీవితం ఈ సిట్టింగ్ కూడా తగ్గింది. ఏందయ్యా ఇదే? ఐ డోంట్ నో సార్. ఏంటి మామా? అల్లుడు ఏంటి బాగా బిజీగా ఉన్నట్టున్నావు? ఏం ప్రాజెక్ట్ చేస్తున్నావు ఏంటి? ఏం లేదు మామా, ట్రై చేస్తున్నా ఏదైనా పని అవుద్దని. నేను చెప్పినట్టు చేస్తే నీకు పని అవుద్ది అల్లుడు. ఏంటి మామా? పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ అదే పని చేసి పైకి వచ్చారు అల్లుడు. అదే ఏంటి మామా? ఏముంది అల్లుడు, కాపీ అల్లుడు, కాపీ కొట్టి పడి. మామా వాళ్ళు కొట్టడం కాదు, ఇక్కడ ప్రతి ఒక్కడు అదే పని చేస్తున్నాడు. ఇప్పుడు ట్రెండ్ అదే మామా. అవునా? అప్పుడు సింహం వచ్చి కుందేల్ని కిచ్కిచ్చు కిచ్కిచ్చు అంది. ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఇంటికి. ఇంతకి ఇది ఎక్కడుంది? ఏంటి తర్వాత డిష్యూ 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 అని కొట్టుకున్నాయి. రాదా పాపం చూసుకో, నాకు కాస్త పని ఉంది. బావా నువ్వు చూసుకో, ఈరోజు నాకు చాలా టైర్డ్గా ఉంది, నేను రెస్ట్ తీసుకుంటా. చాలా వీక్గా ఉంది ఎందుకో. సర్లే, చేసేదే ఉంది, నువ్వు పడుకో. మహి చెప్పు. ఎప్పుడు వస్తున్నావు? ఈరోజు రావడం లేదు, మెక్క ఒంట్లో బాగాలేదు, నేను రాను. ఇంది ఇదొక సాక? నీ పిల్ల పక్కలో పడుకోనికి పిల్లకు బాలేదు, తల్లికి బాలేదు అన్న అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? ఏయ్, నేను అబద్ధం ఆడాల్సిన పని లేదు, మూసుకొని ఫోన్ పెట్టు. దీనమ్మ ఏంటిది ఇలా మాట్లాడుతుంది? నీకోసారి చెప్తే అర్థం కదా? ఇక్కడ నా సిచ్యువేషన్ ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి? వస్తావు కదా, నీ పని చెప్తా. నువ్వు పడుకోవే తల్లి. లైట్స్ ఆన్, కెమెరా, యాక్షన్. ఏమయ్యా బాబు, ఏంటి విషయం? ఏంటి ఈ మధ్యన కనబడలేదు? ఏం లేదు, సినిమా ఒకటి పట్టినా సార్. గుడ్, వెరీ గుడ్. ఏంటి విషయం, ఇలా వచ్చా? ఏం లేదు సార్, మావాడు ఇట్రావే ఇట్రా. మావాడు సార్ కృష్ణ. నమస్తే సార్. వెరీ గుడ్ టాలెంటెడ్. మీ దగ్గర కొంచెం పని నేర్చుకుంటాడని తీసుకొచ్చిన సార్. అవును సార్. తెలుగు బాగా వచ్చా? వచ్చు సార్. ప్రౌంటింగ్ ఇస్తావా? ఇస్తాను సార్. ముంబై హీరోయిన్ అది, తెలుగు రాదు, బాగా ప్రాక్టీస్ చేయించు. అలాగే సార్. తీసుకో. మా మామ సార్ మంచి ఆర్టిస్ట్. నమస్కారం. పని చూసుకో. ముందు నీ పని చూసుకో. పిట్టల్ సార్. అదే సార్, పిట్టల ద్వారా యూట్యూబ్ లో మనల్ని చంపుతుంటాడే. యూట్యూబ్ లో చూసాను. యూట్యూబ్ పగిలిపోతుంది. టైరు సైకిల్ టూ పగిలిపోయినట్టు పగలగొడతాడు మనోడు. ఓహో, కొంచెం ఛాన్స్ ఉంటే చెప్పండి సార్. ఓకే పెట్టా, పక్కనుండు. ప్రొడక్షన్ టైర్ తీసిరా. ఇంకేంటి బాబు విషయాలు? ఏం లేదు సార్, మీరు ఒక్కసారి ప్రొడ్యూసర్ గారి దగ్గరకు వచ్చి కథ చెప్తే నేను అంతా లైన్అప్ చేసేస్తాను సార్. ప్రొడ్యూసర్ గారు ఒక్కసారి కథ వింటున్నారు, మీరు చెప్పేస్తే పెద్ద పని. ఓకే, ఆఫ్టర్ షూట్ విల్ డిస్కస్. ఓకే రెడీ. సీన్ ఏంటంటే, నీ భర్త నిన్ను బాధ పెడుతున్నాడు, నువ్వు మీ అమ్మకి విషయం చెప్పి పుట్టింటికి వెళ్ళిపోదామని చూస్తావు. ఇది సీను. కృష్ణ చెప్పావు కదా, ప్రాంటింగ్ ఇవ్వు. ఎస్ సార్. మేడం ఫస్ట్ ఈ డైలాగ్ మేడం, ఇది నెక్స్ట్ షాట్ మేడం. రెడీయా మేడం? ఓకేనా మేడం? రెడీయా కదా? నెక్స్ట్ ఇలా ఏం చెప్తాను మేడం, ఓకేనా? అవుట్. రెడీ కృష్ణ? ఫీల్ క్లియర్. రెడీ సార్. ఓకే ఓకే సార్. వి గో ఫర్ టేకింగ్ యాక్షన్. అమ్మా ఆ ఎదతో కాపురం చేయలేను. వాడనే మాట్లాడి నాకు రక్తం మరిగిపోతుంది, మనసు విరిగిపోతుంది. నేను వాడిని వదిలి నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. నేను షార్ట్ లో ఉన్నాను.
ఏయ్ కృష్ణ హలో వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ ఫోన్ పెట్టి ఫోన్ పెట్టు డైరెక్టర్ గారు ఏంటి ప్రాంప్టింగ్ వాట్ ఇస్ దిస్ ఏయ్ కృష్ణ నాన్సెన్స్ ఏయ్ ఏమయ్యా బాబు ఇదే చిన్న సెటప్ అంతే. సెటప్ గెటప్ చెప్పు ఏందా నువ్వు? సారీ సార్ ఏయ్ ఇమిడియట్లీ వన్ మోర్. ఓకే సార్ రెడీ కెమెరా రెడీ సార్. రెడీ అమ్మా రెడీ సార్ రెడీ. యాక్షన్. అమ్మా అర్థం చేసుకో అమ్మా. అమ్మా అర్థం చేసుకోమ్మా. నా గుండెలు పిండేసే మాట్లాడుతున్నాడమ్మా మనిషి. నా గుండె పిండేసే మాట్లాడుతున్నాడమ్మా మనిషి. అతననే ప్రతి మాట నా గుండెల్లో. వీడికి అసలు గుర్తుందా? ఏం చేస్తున్నాడు? డైరెక్టర్ గారు వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏందయ్యా ఇది బాబు? డైరెక్టర్ గారు నా మూడ్ అప్సెట్ అయింది బ్యాక్ అప్. ఏ శివారెడ్డి చూడవయ్యా. ఏందయ్యా ఇది? సార్ ప్లీజ్ సారీ ఎల్లవయ్యా. ఏందా నువ్వు? సారీ. పద రే శంకర్ ఎక్కడ్రా? పండి అంతా సెట్ చేస్తే షూటింగ్ దొబ్బితే దొబ్బింది కానీ పార్టీ మాత్రం అద్రిందండి. వావ్ సూపర్ అన్న. ఇదిగో తీసుకో. హలో ఏంటో చెప్పు. నీ వల్ల సినిమా తప్పింది. ఇప్పుడు ఏం చేయమంటావే? రేపటి నుంచి నేను ఏం చేయమంటావు చెప్పు. ఏందే లొల్లి దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు? తాగడానికి వస్తే రిలాక్స్ ఉండు. ఫోన్ పెట్టు. కృష్ణ గారు ఏందండి మందు మనశ్శాంతిగా తాగనీయకుండా? కూల్గా ఉండాలుడు. హలో ఇంటికి వస్తే సాగు చెప్తాను నిన్ను. ఇవాళ జాబ్ పోయింది ఏం చేయమంటావు? హలో ఏందా మళ్ళీ లొల్లి దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు? పీస్ కోసం వస్తే దీంతో అనుకుంటే నీళ్ళు లేటరా మధ్యలో. ఎందుకు ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? ఫోన్ కట్ చేస్తే మళ్ళీ చేస్తావేంటి? మైండ్ తప్పిందా నీ అమ్మ?
పనిలో ఉంటే ఫోన్ చేస్తావు, ఇంట్లో ఉంటే ఫోన్ చేస్తావు. చెప్పే ఆన్సర్ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఎందుకే నగనక్సలా గడుస్తున్నావు? ఫోన్ చేసినప్పుడు తెలీదా? అన్నిసార్లు ఎవరు చెప్పండి ఫోన్ నిన్ను? ఎవరు చెప్పండి ఫోన్ నిన్ను? ఎవరు చెప్పన్నాడు ఫోన్ నిన్ను? చెప్పే ఎవరు చెప్పన్నాడు? నేను షాట్లో ఉన్నానా? ఏ షాట్లో ఉన్నాను తెలుసా నీకు? ఏ షాట్ అనుకున్నావే? ఏంది మీరు వచ్చేంది? ఈ గోల్ ఏంది? ఏదో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కదా అని ఇల్లు ఇచ్చాను. మిమ్మల్ని చూస్తే ఏదో తేడా ఉన్నట్టే ఉంది. మీ గురించి తెలిసిందంటే మా ఓనర్ నన్ను దెబ్బేస్తాడు. పోండి, రేపు పొద్దున కల్లా ఖాళీ చేసేయండి. ఊరుకూరుకనే దిమాగ్ ఖరాబ్ చేస్తున్నాడు. దీనమ్మ జీవితం సరిపోయింది కదా. హలో హలో, కరెంట్ బిల్ ఎవడు కడతాడు? ఇలా లొల్లి పెట్టుకుంటే ఎక్కడా ఉండలేరు. ఇక నుండైనా జాగ్రత్తగా ఉండండి. హలో బాబు గారు ఎక్కడున్నారు? చెప్పండి కృష్ణ గారు, వినబడుతుంది. మీకోసం స్క్రిప్ట్ రెడీ చేశానండి. అవునా అండి? సూపర్ అండి. నేను ప్రొడ్యూసర్ గారితో మీటింగ్ లో ఉన్నాను. ఎప్పుడు కలుస్తున్నాం ప్రొడ్యూసర్ని? సార్ ఫోన్ చేస్తాను మీకు, రేపు వచ్చేయండి. ఓకే సార్, అయితే థ్యాంక్ యూ. ఓకే సార్, బాయ్. మూవీ ఓకే అయిపోయినట్టేరా? కంగ్రాట్స్ అన్న, కుమ్మేద్దాం. సార్ మన సినిమా పాన్ ఇండియా కాదు సార్, పాన్ ప్రపంచం. అది అలాంటి సినిమా చేస్తున్నాం. మీ డైరెక్టర్ ఇక్కడ కాఫీ తీసుకోండి. ఇదిగో వచ్చేసిండు. రండి కృష్ణ గారు, కూర్చోండి. సార్ ఈజ్ మిస్టర్ కృష్ణ, వెరీ గుడ్ టాలెంటెడ్ సార్. స్క్రిప్ట్ రెడీగా ఉంది, ఒక్క అవకాశం ఇవ్వండి. మీరు పెట్టిన డబ్బులు 2 కాదు సార్, 10 తిరిగి వస్తుంది సార్. ఎన్నర్రా? నన్ను నమ్మండి సార్, నేనున్నా కదా. మై హూనా? అవును సార్, బాబు చెప్పింది కరెక్టే. చూడండి సార్, మీరు డబ్బులు పెడితే పర్ఫెక్ట్ ప్లానింగ్, పర్ఫెక్ట్ స్క్రిప్ట్ మొత్తం నాకు రెడీగా ఉన్నాయి సార్. యాక్టింగ్, లీడింగ్ యారున్నారు సార్? మనం పెట్టే బడ్జెట్కి ప్రభాసో, బన్నీయో, విజయ్ దేవరకొండలో రారు సార్. ఎవరినో ఒక ఎంకరేజ్ చేయాలి కదా సార్ మనము. అంతే సార్. నిన్ను చేసి కూడుస్తుండగప్ప. హలో చెప్పు, నీ మీటింగ్ లో ఉన్నా. చిన్న పర్సనల్. దేంతోనరా అంత చిన్నగా మాట్లాడుతున్నావు? నాతో మాత్రం అంత చిన్నగా మాట్లాడవు కదా. నీ అమ్మ ఏం మాట్లాడుతున్నావు? అయిపోతుంది సార్, అయిపోతుంది. ఎన్నరా అయితే? నేను ఒక ప్రొడ్యూసర్తో మీటింగ్ లో ఉన్నాను. నోటికి అంత మాట్లాడతావా? చెప్పే. ఎన్నరా బాబు వెళ్ళి పొడుస్తున్నాడే? దేంతో ఉన్నాను చూసావా? నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడతలేదు గాని నేను అయినా నిన్నెవడు నమ్ముతాడు? అవునా? మరి తెలిసింది అడుగుతున్నావే? అలాగనుకో. ఎన్నిసార్లు అడుగుతావే? ఏంద్రా ఇది? ఎన్నర్రా మీ ఓడికి రంబ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టుండాయే. లేదు సార్, అదేం లేదు సార్, చిన్న సెటప్ అంతే. సెటప్పా సార్? అండాలు పొన్నో సరి వేండ நான் இப்போ வரேன். బాబు అందరు ఇల్లే జరిగి నా సెకండ్ సెటప్ థర్డ్ కాల్ దా చేసినది. ఇప్పుడు నేను పోలేదనుకో నా బ్రెయిన్ ఫ్రై చేసుకొని తింటది. నీ సినిమా వద్దు ఏమో తప్ప నేను పుడుస్తున్నా. పోయి పుడుస్తా. వద్దు వేండప్పా. సార్ ఏం మాట్లాడు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నీకు? సినిమా చేసే టెన్షన్ పార్టీగా ఉన్నాడు. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏమైంది సార్? ఆయన ఏం చెప్పాడు? ఏం చెప్పమంటారు సార్? ఆయన రెండో సెటప్ 3 సార్లు ఫోన్ చేసిందట, ఆయన పోయాడు.
అంతా రాత రాత నా రాత ఇంతేరా దేవుడా. Twinkle, twinkle, little star, how I wonder what you are, how I wonder what you are. Twinkle, twinkle, little star. Oh, twinkle, twinkle, little star. హలో నాగేశ్వర గారు, చెప్పండి సార్. ఏంది బావా, నీ పెళ్ళం దగ్గర ఉంటే నేను గుర్తుకురానా? ఇక్కడికి రావా? కొన్నాళ్ళు ఆ పాత పెళ్ళాన్ని పక్కన పెట్టి ఈ కొత్త పెళ్ళాన్ని పట్టించుకో. ఏంటండి గొడవ? ఎప్పుడు నీకదే దేశా? అవునరా, నీకు అదే యావ కదా, అందుకే కదా దాని దగ్గర ఉన్నావు. నీకన్నా ఓ కుక్కను పెంచుకుంటే బాగుండేది. నీ అమ్మ మీ ఆడోళ్ళు కుక్కలు చూసినంత ప్రేమగా మొగుళ్ళు చూసుకోరే. అదే అంటున్నా, దాన్ని పెంచుకున్నా సరిపోయేది. గదెప్పుడు నా చుట్టే తిరుగుతూ ఉండేది, నన్ను ఇడిచి ఏడికి పోయేది కాదు. అంటే ఏంటి? దాన్ని తీసుకోవాల్సింది. నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నావు? సార్ డైలాగ్ రాసుకోండి సార్. మాట్లాడుతుంటే కట్ చేస్తాడు. Oh, twinkle, twinkle, little star, how I wonder what you are, how I wonder what you are. Twinkle, twinkle, little star, how I wonder what you are, how I wonder what you are. Oh, twinkle, twinkle, little star, how I wonder what you are, how I... ఏంద్రా కాల్ మాట్లాడుతుంటే కట్ చేస్తున్నావు? ఏం చేస్తున్నారా? మళ్ళీ కాల్ చేస్తుంటే ఎత్తుతలేవు. నీ పెళ్ళాం దగ్గరే ఉంటావా? వీడికి రావాలనిపిస్తలేదా? చెప్పరా, సైలెంట్గా ఉంటావేంది? ఫోన్ ఎత్తి మాట్లాడవేంది? నీ పెళ్ళాం దగ్గర పోతే నన్ను మర్చిపోతావా? ఇంట్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేద్దని చెప్పాను కదా. ప్రేమ బావా, ప్రేమ. నువ్వు లేకుంటే ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా. ఎందుకు రోజు యుద్ధం చేస్తావు నాతో? నీతో చేయకపోతే నాకు గడవదు బావా. Wife calling. You got a call. హలో, ఇప్పుడే పనైంది. నీ మొగుడు అలసిపోయి పడుకున్నాడు. మార్నింగ్ వస్తాడులే. ఇప్పుడు చూడాలనుకుంటే వీడియో కాల్ చేస్తా, చూసుకో. పడుకున్నాడు నీ మొగుడు, చూడు. ఏందయ్యా లొల్లి? ఖాళీ చేసిపో ఇమీడియట్లీ. ఎమర్జెన్సీ ఖాళీ చేసి వెళ్ళిపో. డే అండ్ నైట్ ఒకటే లొల్లి. ఓకే, నమ్మ జీవితం మళ్ళీ ఇల్లు ఎత్తుకోవాలి.
ఏంటే మొహం అంతలా వాసిపోయింది? నైట్ అంతా పడుకోలేదా? నీకైతే బాగానే నిద్ర పట్టినట్టుంది కదా బావా. నాకు లేకపోతే ఏంట్లే. డాడీ రానా రా బంగారం. మీ ఆఫీస్ దగ్గర నుంచి అర్జెంట్ వర్క్ అనుకుంటా. వెళ్ళు బావా. ఇక్కడ నీ కూతుర్ని చూసుకోవడానికి నేను ఒక దాన్ని ఉన్నాను కదా, పని మనిషిలాగా. అంత ముఖ్యమైన పని పెట్టుకొని ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదులే బావా. వెళ్ళు వెళ్ళు ఇక్కడి నుంచి. ఏమైంది బంగారం? చెప్పు, ఏమైంది చెప్పు. వెళ్ళమని చెప్పాగా. ఏడున్నావు? వస్తా. ఏమైందిరా? ఏందిరా అట్లా తిడుతున్నావు? వస్తా. ఏందిరా? ఎన్నిసార్లు ఫోన్లు? అన్నిసార్లు ఫోన్లా? నైట్ ఫోన్లు, పగల ఫోన్లు, ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు? ఇక్కడ పెద్ద చచ్చిపోతావు. ఏమైందిరా? ఎక్కడ తెచ్చినవరా? వేస్ట్ ఫెలో. ఎన్నిసార్లు ఫోన్లు? అన్నిసార్లు ఫోన్లా? ఒకసారి ఫోన్ చేసి అర్థమైతే అర్థం చేసుకోవాలి. చంపేస్తా ఈరోజు నిన్ను. నువ్వు మనిషి జన్మెత్తా, పశు జన్మెత్తా? ఏం జన్మెత్తా నువ్వు? మనిషి జన్మేనా? ఈ రోజు నా చేతులు అయిపోయావే. నా చేతులు అయిపోతావురా? నువ్వే దొంగన కొడుకువి. బూతులు ఎడతావంటే చంపేస్తా నిన్ను. ఈ రోజు చంపేస్తా నిన్ను. రారా చూసుకుందాం. వస్తా ఉండవే. వస్తా ఉండు. వస్తున్నా. నేను తేలిపోవాలి. రా తాళపడి తెలుసుకుందాం. రెడీగా ఉండు. రా 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 రా. వస్తున్నా ఉండు. ఈ రోజు నీ అంతా నాతో తేలిపోవాలి. తేలిపోద్ది, చూసుకుందాం. రారా. ఈరోజు తాడో పేడో తేలిపోవాలి. ఏంటి? ఎన్నిసార్లు చేస్తా ఫోన్ నువ్వు? ఎన్నిసార్లు చేస్తా ఫోన్ నువ్వు? ఫోన్ చేస్తే తప్పే ఉందిరా. అర్థం కాదు. ఒకసారి చెప్తే అర్థం కదా? చెప్తే అర్థం కదా? అర్థం కాదురా. అర్థం చేసుకోరా. ఫోన్ చేయి. చేస్తారా? 100 సార్లు చేస్తా, 1,00,000 సార్లు చేస్తా. నా ఇష్టం. నా ఇష్టం. చూసుకో. ఏం చేస్తావు? ఫోన్ మర్చిపోండి. యాక్సిడెంట్ అయ్యి చెప్పు. టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను రా. ప్లీజ్ బంగారం. సారీస్ నా కొడుక. సారీ బంగారం. అంత ఇరిటేట్ అవుతుంది. ప్లీజ్ సారీ చెప్పా కదా. ప్లీజ్. హలో భయ్యా, ఏంది ఇది? ఫ్యామిలీస్ ఉండే ఏరియా ఇది. కాల్ చేయండి. ఇమీడియట్లీ కాల్ చేయండి. ఓకే తమ్మి. అన్న టూలెట్ కూడా ఉంది. ఆ పాప ఇక్కడే ఉందన్న. ఏడున్నావు? టూలెట్ చూస్తాను. ఉండు. ఓ సర్లే, ఎప్పుడొస్తావు? మళ్ళీ కాల్ చేస్తాను. హలో, వస్తానే. ఇప్పుడే లోడ్ చేసి తెప్పించుకున్నాను. కేకన్నా కర్మ. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇందు మూలంగా పెళ్ళైన 50 మంది ప్రజానికానికి తెలియజేయచ్చు. బెల్లం అంతకన్నా పెంచు. నువ్వు కట్టిన తాళతో నీకే వేస్తుంది వచ్చు. జై మాతాజీ. మా అన్నకు కొంచెం టార్చర్ తగ్గించి తల్లి. వైఫ్. హలో చెప్పవే. హలో, ఎంతసేపు వెయిట్ చేయాలి? వస్తున్నా నాకు. వెయిట్ చేయి. ఏయ్, గుళ్ళో ఫోన్ ఏంది? పెట్టు, దండం పెట్టుకో. టార్చర్ సురు. Wife calling. You got a call.
Wife calling. You got a call. అన్నా సచ్చింది గొర్రె. రావే వదలవే వదులు. ఊళ్ళో అంతమంది మగాళ్ళుండగా నీకు నా మొగుడే కావాల్సి వచ్చాడంటే వాడు నీ మొగుడిందే నా మొగుడు. ఏమనుకుంటున్నావే సుప్పనాది? నువ్వే నీ సుప్పనది సూపనకవే. నిన్ను కొడతవైందే? వాడిని కొట్టడం కదే చంపేయాలా? నీకు నా మొగుడే కావాల్సి వచ్చాడంటే ఏమైందా? అది వదిన గొడవ. సరే అన్న. సరే పద. హలో పద. పెట్టిందన్న నీ టార్చర్ నా కళ్ళ కూడా వచ్చేస్తుందన్న. ఈసారి ఢిల్లీ ప్రొడ్యూసర్ ఏ మాత్రం మిస్ అయినా నాకు సంబంధం కరెక్ట్ ముందే చెప్తున్నా. హలో అమ్మ రోజు రోజుకి పిల్లలు అంటుంది. ఇప్పుడు అప్పుడే వద్దు. అవునంతే. ఇప్పుడేంటి? అది లేదు ఇది లేదు. సీదా దేవుడి దగ్గరికి వెళ్దాం. నేను మొత్తం ఎంత అంటారు చూడు ఏమంటారు ఈరోజు. సారీ సారీ బాబా ప్లీజ్. కోపాలు తాపాలు తెస్తది ఆ పైన మాఫీలు చేయిస్తది. హైదరాబాద్ మొత్తం తిప్పిళ్ళు. ఇప్పుడు ఎక్కడికి పోవాలి? ట్యాంక్ బండి. ఇంటికి పోనీయండి అంకుల్. లేకపోతే కొట్టి కొట్టి సంపెట్టట్టున్నాడు. నేను చంపేసిన పాపం. నీతో నా వల్ల కాదురా బాబు. ఇంకా ఈ బాధలు పడలేను. ఫోన్ చేస్తే కొడతావు, మాట్లాడితే తిడతావు. నీతో పడలేను. ఇంకో దండం రా స్వామి. నువ్వు రోడ్డు మీద వాదించుకో. అల్లుడు నా బిడ్డని ఏకం చేస్తున్నావు. ఎందుకట్లా చేస్తున్నావు? అడుగు మామా అడుగు. అవును నాయన, నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు? మీ ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు తిట్టుకుంటున్నారు? అసలుకి కారణం ఏందో చెప్పు దొరా. చూడు తాత, నీ మనవరాలకి పొగరెక్కువ, ఆ నోటికి దోలెక్కువ, నాకేమో బలుపు ఎక్కువ. అందుకే తాత నాకు చెయ్యాగదు, దానికి నోరు ఆగదు. అల్లుడు, నా బిడ్డ బతుకు ఆగం చెయ్యకల్లుడు. దానికి ఆవేశం ఎక్కువే, కానీ నా బిడ్డ చాలా మంచిదే. నీ కాళ్ళు మొక్కుతాను అల్లుడు. నా బిడ్డ చాలా చిన్న పిల్ల. నువ్వే అర్థం చేసుకోవాలి, సర్దుకుపోవాలి. దాన్ని క్షమించల్లుడు. దానికి ఉన్న పొగరు, నోటి తోల చూడండి, ఈ రెండు రాష్ట్రాలు దేనికి ఉండదు. అల్లుడు, నా బిడ్డ పులి బిడ్డ, ఈ వీరన్న బిడ్డ తెలుసా? అవునా మామ? అయితే నీకు పుట్టలేదన్నమాట, పులికి పుట్టిందన్నమాట. అలా అనకల్లుడు. మా బంగారు అల్లుడు కదా, మా బాబు కదా, నా కన్నావు కదా, దాన్ని క్షమించల్లుడు. హలో, బంగారం అయితే నీ అల్లుడిని తీసుకెళ్లి మార్వాడి కొట్లో తాకట్టు పెట్టుకో. నువ్వు గమ్మునుండు. మీరు కారం చల్తావులే. ఆయన మాటలేం పట్టించుకోకల్లుడు. ఇదో ఈ పెగ్గేసి సరదాగా ఉండండి అల్లుడు. పట్టించవే అల్లుడు గారికి, పట్టించవే. అది అట్లుండాలి. ఏ శిలక తాగించు. ఐ లైక్ ఇట్ డార్లింగ్. బాబాయ్ బండి అయిపోయింది చూడడానికి మళ్ళీ వస్తాను. ఆ కిక్ రాడ్ కూడా ఇరుగు తెప్పింది. సరే బాబాయ్. ఎవరు వద్దు, ఏది వద్దు, నా తాగు నేను తాగుతూ, నా తిరుగు నేను తిరుగుతా.
ఏమైంది బావా అలా ఉన్నావు? ఏం లేదే. కాఫీ ఏమైనా పెట్టమంటావా? ఏదో ఒకటి పెట్టు. ఏంటే ఇప్పుడే కదా వచ్చాడు, ప్రశాంతంగా ఉండనివా? అది నీ దగ్గర లేకే కదే వాడు నా దగ్గరకు వచ్చేది. అయినా వాడు నీకెందుకే, వదిలేయచ్చు కదా. నీకెంత కావాలో చెప్పు, కావాలంటే నేను సెటిల్ చేస్తా. నువ్వు నాకు సెటిల్ చేసేదేంటే? ఇంకోసారి కాల్ చేసావంటే కాల్ ఎరుక్కొడతా. ఏం చేస్తావే? ఏంది ఇంత మాట్లాడుతుంది? ఏయ్ ఎట్రా రావే. నీ ఫోన్ ఏదే? అక్కడుంది బావా. లాక్ ఓపెన్ చేయి. ఏంటే ఇది? ఏంటే ఇది? నువ్వు చేస్తే తప్పులేదు కానీ నేను సేవ్ చేసుకుంటే తప్పొచ్చిందా? దాని గురించి నీకేం తెలీదు, ముందు డిలీట్ చేయి. నాకు ఒక ప్రూఫ్ ఉండాలి కదా బావా. నీ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసామంటే చంపేస్తా. నాకెవరు లేరనే కదా ఇలా చేస్తున్నావు. అదే కావాలంటే నువ్వు దాని దగ్గరికి వెళ్ళిపో బావా, అంతేకాని నువ్వు నా దగ్గరికి వచ్చి బాధపడుకో. అదంటే ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు నా భార్యవి, అదేదో మధ్యలోనే వచ్చింది మధ్యలోనే పోతుంది. దాని గురించి ఎందుకు బంగారం అంతలా ఆలోచిస్తున్నావు? చూడు, నాకు తెలిసిన తప్పు చేయలేదు. నువ్వు దాని గురించి అంతలా ఆలోచిస్తున్నావంటే ఒక్క మాట చెప్పు బావా, నేను నా బిడ్డ నీకు అడ్డుగా ఉండం. చూడు బావా, నువ్వు నాకు ఒక్క ప్రామిస్ చేయి, నువ్వు నాకున్నావో లేవో అని. ఏదో అనుకున్న పరిస్థితులు అలా జరిగింది, అంతేగాని నిన్ను బాధపడాలని కాదు. నేను మోసం చేయలేదు, నువ్వు మోసపోలేదు. కేవలం ఇది కళ అనుకుని మర్చిపో. కళ కళ అయితే మర్చిపోవచ్చు బావా, కానీ జరిగింది మర్చిపోలేవు. బాధని భరించాలే కానీ బాధని తీసేయలేను బావా. తప్పైపోయింది బంగారం, నన్ను క్షమించి బంగారం ప్లీజ్. మొత్తం చెప్పి తినరా. ఆ 400 గజాల అగ్రిమెంట్ టైం అయిపోతుంది, ముందు రిజిస్ట్రేషన్ పెట్టరా. రిజిస్ట్రేషన్ అయిపోయినరా, మాట్లాడదాము. హలో బాబు గారు, హలో బాగున్నారా? హలో కూర్చోండి సార్, కూర్చోండి. చెప్పండి బాబు గారు, ఇంకేంటి సంగతులు? ఏముంది సార్, మీరు చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు. అరే ప్రొడ్యూసర్తో మీటింగ్ అరేంజ్ చేస్తే క్యాన్సిల్ చేసి దొబ్బించుకున్నారు. ఏదో కొంచెం టెన్షన్లో ఉండి అలా చేశాడు సార్ అన్న, ఏమనుకోకండి. అరే నా ప్రాబ్లంతో పోలిస్తే మీ ప్రాబ్లం ఎంతండి బాబు? నా స్టోరీ చెప్తా వినండి. మీకు తెలుసుగా సార్, నా గంగావతి సెటప్ ఉంది కదా, దాన్ని రోడ్డు మీదకి ఈడ్చి పిచ్చ కొట్టుడు కొట్టేవాడిని. అదే నా మంగం ఉంది కదా, దాన్ని అయితే ఎగిరెగిరి తన్ని కుక్కని కొట్టినట్టు పిచ్చి కొట్టుడు కొట్టేవాడిని. అంతే సార్, వదిలేయండి. ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు, లైట్ తీసుకోవాలి సార్. మీరందరూ ఇంతేనంటారా? వినండి బాబు గారు, నాకు ఈ మధ్య ఫ్రస్ట్రేషన్ ఎక్కువ కోపం వచ్చేస్తుంది. అవును సార్, మీరు ఇదివరకు లాగా లేరు, నేను గమనిస్తూనే ఉన్నాను. ఒక్కొక్కసారి మీకేమవుతుందని భయం ఉందండి బాబు. మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ సార్, ఇలాగైతే ఎలాగండి? ఏంటి చెప్పు, నన్ను ప్రశాంతంగా ఉండేవా? కాల్ లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నావా? మళ్ళీ ఫ్రస్ట్రేషన్ బిగిన్. వర్క్లో ఉన్నానే, ప్రొడ్యూసర్తో మీటింగ్లో ఉన్నానే. మీటింగ్లో ఉన్నావో లేకపోతే ఇంకేడున్నావో? పర్లేదు చెప్పు బావా.
నేనేం అనుకోను బావా. అవునే, ఒకదాన్ని ఓయో రూమ్ బుక్ చేసుకొని వాడు ఎందుకు? నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నా. వింటావా బావా? శేఖర్, శేఖర్ ఏం సార్ ఈ చండాలము? ఏ శంకర్ పదండి కదా, బాగా ఎక్కడో కాలినట్టుంది కదా. మాకు కూడా అట్లనే ఉంది ఇక్కడ. నీకు చిన్న గ్యాప్ ఇస్తే దేన్నో ఒకదాన్ని గెలికేస్తావు బావ నువ్వు. నీ సంగతి ఏందో నాకు తెలుసు కదా. నీ అమ్మ నీకు చెప్తే నమ్మవు కానీ లొకేషన్ పెడతారావే. సెండ్ చెయ్, సెండ్ చెయ్, సెండ్ చెయ్. రావేరా నీ అమ్మ రా. సెండ్ చెయ్, సెండ్ చెయ్. వస్తా. నీ సంగతి చెప్తారా రా. ఈరోజు సచ్చాడు నా చేతిలో. సచ్చును. హలో ఓలా ఆటో ఎక్కడున్నారు? లొకేషన్కి వచ్చేయండి. టీచర్తో మీటింగ్ అన్నాడు, పార్క్లో తిరుగుతున్నాడు. ఏంటిడ పార్క్లో? దేంతో? ఎక్కడది? దాన్ని పంపించేసినవా? నీ అమ్మ నీ ఫ్రెండ్తో డిస్కషన్లో ఉన్నానే. ఇలా టార్చర్ పెట్టుకో. అమ్మాయిలతో పార్క్లు ఏంటో తిరుగుతుంటే నేను ఇంట్లో ఒంటరిగా ఉండాలా? నీ అమ్మ నీకు ఎంత చెప్తాను మళ్ళీ అమ్మాయిలు అమ్మాయిలు అంటే? ఆగండి సార్, ఆగండి, కొట్టకండి. ఏ శంకర్ వాటీరా, వాటర్ తీసుకోమ్మా. ఏందమ్మా ఇది? మీరు ఆయన ఎందుకు టెన్షన్ పెడుతున్నారు? అతని గురించి అన్నీ తెలుసు కదమ్మా, ఎందుకు ఆయన ఇబ్బంది పెడుతున్నారు? వాడి గురించి నాకేం తెలుసు? నాకు తెలియదు. నేను చిన్న పిల్లని చేసి ఆడుకుంటుండ్రు వీడు. అదేంటమ్మా, అన్నీ తెలిసే కదా మీరు ఆయన పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి? అవునా, నువ్వు చిన్న పిల్లవా? చెముని పిల్లివా? నోట్లో వెళ్ళి పెట్టి కొరకలేవా? ఇప్పుడు పుట్టిన బేబీవా? నీ అవ్వ. బాబు గారు దానికి ఎన్ని చెప్పినా విందండి, వదిలేయండి. ఏంటి వినేది? నాకేం తెలియదు. నన్ను మోసం చేసిన వీడు. నిన్నేం చేస్తానో చూడు. ఏం చేస్తావే? అమ్మో భయం వేస్తుంది. నేను మోసం చేశానా? నీ అమ్మ మాటలతో వినే రకం కాదే నువ్వు. ఏంటే నోటుకు ఏదో వస్తే మాట్లాడుతున్నావు? కొట్టకండి. పబ్లిక్ పార్క్ లో కొట్టుకుంటే పోలీసులు చూస్తే బొక్కలు తోస్తారు. పోండి, ఇంటికి వెళ్ళి కొట్టుకోండి, ఇంటికి వెళ్ళి సావండి. పోండి అమ్మా, పోండి. శంకర్గా తీసుకెళ్ళరా ఇలా. పోండి. చేతేనే అమ్మ దిమాగ్ ఖరాబ్ చేసిండ్రు. ఏందే సినిమా కంటే టెన్షన్ చేసిర్రు. ఈడొకడెవడో అలోరా ఈ అవలేగా ప్లాట్ అమ్మి పెట్టమన్నా కదరా. రాయకో ఈ రోజు జాతర జరిగేటట్టే ఉంది. కొడతావా నన్ను? దున్నపోతులో ఉన్నావు. దున్నపోతా కొడుకా. చిన్న పిల్లవా? వేస్ట్ పిల్ల. మోసం చేశానా? బఫెల్లో. నీ అమ్మ నువ్వు రోజు రోజు నాకు బీపీ తెప్పి చంపేస్తున్నావు కదా. వస్తా ఉండు. ఇంత స్పీడ్గా వెళ్ళకు. తప్పలేదే. అందరి ముందు కొడతావరా నన్ను? కదంటే అంత మోసా? అంత మోస అయితే దాని దగ్గరే ఉండరా? నన్నెందుకు కొడుతున్నావు రోడ్ల మీద పట్టి? కొడుకా, నా కొడుకా, బఫెల్లో నా కొడుకా. ఎందుకు సత్తావు? దేనికి సత్తావురా? ఆడపిల్లలను కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ కొడతావు. ఎందుకు కొడుతున్నావురా? మాట్లాడితే కొడతావు. ఏం చేస్తావు? ఫోన్ చేసినా కొడతావు. ఎందుకు కొడుతున్నావు? రోజు ఇదేనా భయ రచ్చ? రోజు రోజు ఇలాగ చేస్తుంది ఇది. ఏం రా రోడ్డు మీద అమ్మాయిని కొడుతున్నావు? చూడు బాస్, ఇది నా బెల్లం. ఇలాగ డిస్టర్బ్ చేస్తుంది. కాదని చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. నీ భర్త అవును భయ్యా, ఇసుకు చూడదు. అది మ్యాటర్. చూడరా భయ్, జాతర పోలే జరుగుతుంది. రమ్మన్నానా? ఇప్పుడు రోడ్ల మీద కొడుతున్నాడంటే రేపు సింపుల్స్గా చంపేస్తాడు.
సంగతి రావట్రా. ముందు ఫోన్ ఇవ్వరా, చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అర్జెంటుగా. యాక్చువల్గా అయితే లేదు గురుగారు, ఇందాక ఒకడు కేసు పని మీద వచ్చాడు, వాడి దగ్గర కొట్టేసా. ఎవరా బాబు, ముందు ఫోన్ ఇవ్వు. ఇస్తా ఉండండి. ఇదిగోండి. హలో, ఎవరు? అరే శంకరు, నేను రా అన్నయ్యని. అన్నా నువ్వా? చెప్పన్నా. అరే నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను, నేను చెప్పినట్టు చెయ్యి. వదిన తీసుకొని వచ్చేస్తానా? ఓకే తీసురా. థ్యాంక్స్ రా. ఏంటి విషయం? వాడు నా మొగుడు సార్. రోజు కొట్టడం తిట్టడం, ఏ రోజు సంతోషంగా ఉండింది లేదు. అవునా? ఏంటి ఇంత అందాన్ని పట్టుకొని కుడుతున్నాడా? ఛీ, ఆ వేస్ట్ గన్ గురించి చెప్పకు డార్లింగ్. నువ్వు నేను బంగారంలా చూసుకుంటా. హలో సార్, మాకేదో ఒకటి సెటిల్ చేయండి. మీకు 50% షేర్ ఇస్తాం, అంతేగాని మీరు అలా మాట్లాడకండి సార్. ప్లీజ్ సార్, వాడు మంచిగా పర్మనెంట్గా నాతో ఉండేటట్లు చూడండి. ఓకే ఓకే, సారీ. ఆ సంగతి వదిలేయి, నేను చూసుకుంటాను. ఏంటి గురుగారు అంత టెన్షన్ పడుతున్నారు? ఏంటి విషయం? నా సంగతి పక్కన పెట్టండి రా, ముందు మీరేం చేశారు చెప్పండి. అంటే ఏం చెప్పమంటారు గురుగారు? మన కోడిని దొంగతనం చేసి చికెన్ షాప్లో అమ్మేశాక తెలిసింది ఎల్లం కొడుకే ముక్కుపడికే పెంచుకున్నారంట. మనకేం తెలుసు, అమ్మేశాం అంతే. ఆ చికెన్ షాప్ వాడు కోడిని కోసి కోడిని అమ్మేశాడు. ఆ కోడి కర్మగాలో లేదా నా కర్మగాలో అది పోలీసు కోడి అయింది, తీసుకొచ్చి బొక్కలో వేసాడు. మంచి పని చేశాడు. నీ సంగతి ఏంట్రా? ఏమంటే ఏం చెప్తాను సార్, నేను లేడీస్ టైలర్ని. ఆడవాళ్ళు ఇన్నర్స్ కుట్టడంలో నేను చాలా పెద్ద ఎక్స్పెక్ట్. ఈ అమీర్పేట ఎస్ఆర్ నగర్ కాలేజ్ అమ్మాయిలంతా మన దగ్గరే కుట్టించుకుంటారు. మన పంతనం అలా ఉంటుంది మరి. కానీ ఏం చేస్తాం, నాకు జబ్బు ఉంది మరి. సాయంత్రం 6 దాటితే చేతులు శివరైపోతాయి. ఈ విషయం మా గురువుగారికి కూడా తెలిసే ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళి కొలతలు తీసుకొని రమ్మని పంపించాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన కథ వేరు. అలా జరిగిందా, తీసుకొచ్చి మనం ఎక్కించారు. ఎవరా మీరు? అవును, ఇంతకీ నీ సంగతి ఏంటి? పెళ్లి చేసుకున్నాను రా. పెళ్లి చేసుకున్న బొక్కలో పడేస్తారు గురుగారు. అది రెండో పెళ్లిరా. సరిపోయింది. అసలు ఏం జరిగింది చెప్పండి గురుగారు. ఓపెన్ చేస్తే ఒక అందమైన అమ్మాయి తన అందమైన పెదాలకి లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటుంది. వెనక నుంచి ఒక అబ్బాయి వచ్చి అందమైన పెదాలకి లిప్ లాక్ పెడతాడు. ఇదే కాన్సెప్ట్. వెరీ నైస్ కాన్సెప్ట్ క్రిష్. క్రిష్ ప్రొఫైల్స్. ఏంటి మనసు ఇది? మన కాన్సెప్ట్కి ఒకళ్ళు కూడా సెట్ అయ్యేలా లేరు. న్యూ ప్రొఫైల్స్ చూడండి. అలాగే క్రిష్. లక్కీ, కాల్ దెమ్. ఓకే మానస్, ఐ విల్ డూ ఇట్ నౌ. హలో మానస. హాయ్ రియా. హాయ్ సంధ్య. మోడల్ లియా. మధుమణి. ఒక 1 hourలో ఆడిషన్ ఉంది, స్టూడియోకి వచ్చేయండి. ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే దానికి కారణం అమ్మాయి పెదాలు. అదే అమ్మాయి అందంగా సారీ నుంచి తీసుకొచ్చే వెళ్ళని. సారీ క్రిష్, మీ దిక్కుమాల సెలక్షన్. నెక్స్ట్. ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే దానికి కారణం ఆ అమ్మాయి పెదాలు. ఆ అమ్మాయి పెదాలు అందంగా కనిపించాలంటే దానికి కారణం లిప్స్టిక్. సారీ. అవుట్. ఒక అమ్మాయి కనిపించిందంటే దానికి కారణం నెక్స్ట్. ఒక అమ్మాయి అందంగా కనిపిస్తుందంటే దానికి కారణం పెదాలు. అవే అందంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం లిప్స్టిక్. మా సిరివన్ లిప్స్టిక్. మీ అందాన్ని రేపటి మీ అందాన్ని అందాల్ని అబ్బబ్బబ్బా, చిలకలాగా నవ్వుతున్నావు. నవ్వించాలు. నెక్స్ట్. మానస కమ్. ఇదైనా సరిగ్గా చెప్పిందో లేదో. ఒక అమ్మాయి అందంగా కనిపించిందంటే దానికి కారణం అమ్మాయి పెదాలు. అమ్మాయి పెదాలు అందంగా కనిపించాయంటే దానికి కారణం లిప్స్టిక్. సిరివన్ లిప్స్టిక్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది, అండ్ అందానికి ఆయుధం కూడా. అందంగా లేని అమ్మాయిల్ని కూడా అందంగా మారుస్తుంది మా సిరివన్ లిప్స్టిక్. ఇప్పుడు సిరివన్ లిప్స్టిక్ వాడండి, అందాన్ని మీ సొంతం చేసుకోండి. ఏంటి నా ఇంకా చూస్తావు? నేను చెప్పమన్నది ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి? సార్ సారీ సార్, ప్లీజ్ సార్, 1 more take ప్లీజ్. అవుట్.
అవుట్. వెయిట్ చేయి. ఓకే సార్. సార్ 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 ప్లీజ్ ఇంకొక అమ్మాయి. మహి కమ్. చెప్పు. యాక్షన్. అమ్మాయి అందంగా కనిపించడానికి కారణం ఆమె పెదాలు. ఆ పెదాలు అందంగా కనిపించడానికి లిప్స్టిక్. అదే సిరివన్ లిప్స్టిక్. మీ అందాన్ని రెట్టింపు చేసే ఆయుధం. అందంగా లేని అమ్మాయిలను కూడా అందంగా కనిపించేలా చేసేదే సిరివన్ లిప్స్టిక్. మీ పెదాలు అందంగా కనిపించాలనుకుంటే మా సిరివన్ లిప్స్టిక్ ని సొంతం చేసుకోండి. కట్ 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 కట్. డైలాగ్ ఓకే డియర్, ఆ ఫినిషింగే కరెక్ట్గా రాలేదు. అది ఎలా చెప్పాలో నేను చెప్తా. సిరివన్ లిప్స్టిక్ ఇలా చెప్పాలి. చెప్పు. ఓకేనా? ఓకే సార్. ఓకే. టెన్షన్ పడకు, బాగా చెప్పు. యాక్షన్. ఒక అమ్మాయి అందంగా కనిపించాలంటే కారణం ఆమె పెదాలు. అవే అందంగా కనిపించాలంటే సిరివన్ లిప్స్టిక్. అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేసే ఆయుధం. అందంగా లేని అమ్మాయిలను కూడా అందంగా చూపించేదే మా సిరివన్ లిప్స్టిక్. మీ అందమైన పెదాల్ని మా సిరివన్ లిప్స్టిక్ తో సొంతం చేసుకోండి. కట్ ఇట్. సూపర్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సిట్ డియర్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. పరమేశం. ఈ ప్రెజెంట్ టైం లో ప్రతి అమ్మాయి హ్యాండ్సమ్ ఉండే అబ్బాయిలకే లైక్ చేస్తుంది. దానికి అబ్బాయిలు అందంగా స్టైల్ గా హ్యాండ్సమ్ గా కనిపించడానికి రకరకాల బ్రాండ్స్ వాడుతూ ఉంటారు. అయినో ప్రయోజనం కనిపించట్లేదా? అయితే మా షోరూమ్ కు రండి. ఎవర్రా మీరంతా? సార్ సార్ సారీ సార్. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? ప్లీజ్ సార్ ఇంకొక ఛాన్స్ సార్. ప్లీజ్ ఏడు. ప్లీజ్ సార్. ఏడు. ఈ ప్రెజెంట్ టైం లో ప్రతి అమ్మాయి హ్యాండ్సమ్ ఉండే అబ్బాయిలకి లైక్ చేస్తుంది. అబ్బాయిలు అందం స్టైల్ పులిహోర కలిపేస్తున్నాడు. సార్ వన్ మోర్ షాట్ ప్లీజ్ సార్. అవుట్. వి టేక్ వన్ మోర్ షాట్ సార్. గెట్ అవుట్. షిట్. నెక్స్ట్. మానస కమ్. యా. యాక్షన్. ఈ ప్రెజెంట్ టైం లో ప్రతి అమ్మాయి హ్యాండ్సమ్ ఉండే అబ్బాయిలకి లైక్ చేస్తుంది. దానికి అబ్బాయిలు హ్యాండ్సమ్ గా స్టైల్ గా ఫన్. ఆ ట్రెండ్ అమ్మాయిలు అప్పుడు రేయ్ చంపేస్తా. పర్లేదు చెప్పు. స్టార్ట్ చేయండి. ఒక్కసారి సార్ ప్లీజ్ సార్. దీనమ్మ జీవితం సంక నాకించేశారు. వాట్స్ యువర్ నేమ్? మహిమా సార్. చెప్పండి ఇంకా మీ గురించి. నేను ఈరోజే జస్ట్ ఫస్ట్ టైం ఆడిషన్కి వచ్చాను. నాకు ఈ ఫీల్డ్ కొత్త సార్. ఓ ఫ్రెషా? నో ప్రాబ్లం డియర్, యూ ఫీల్ కంఫర్ట్. నేను పెద్ద హీరోయిన్ చేస్తా, పెద్ద యాడ్స్లో చేద్దు కానీ పెద్ద మోడల్ని చేస్తా. నేను ఏం కంగారు పడకు, నేను చూసుకుంటా అన్నానుగా. ఓకే సార్. ఏ హాయ్ మానస్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నా క్యాబిన్లో వెయిట్ చేస్తారా? ఓకే సార్. ఏంటి మానస్ ఏం చేస్తావు నువ్వు? మనల్ని నమ్మి ఒక అమ్మాయి స్టూడియోకి వస్తే యు ఆర్ టాకింగ్ టూ మచ్. ఓకే బ్రో, లైట్ తీసుకో. కూల్ బ్రో, డూ యువర్ జాబ్. నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకూడదు. హాయ్. హాయ్ సార్. పేరేంటి? మహిమా సార్. ఓహో నైస్ నేమ్. సి మహిమా, మీకు ఇష్టం ఉంటే నీ ఫీల్డ్లోకి రండి, ఓకేనా? ఓకే సార్. మీ నంబర్ సార్? ఓకే నోట్ ఇట్. 7386249925. ఓకే సార్. ఓకే మహిమా, బాయ్ డియర్. వెళ్ళినాక ఫోన్ చేయి. ఓకే సార్.
హే హాయ్. కాల్ చేస్తా అన్నారు, చేయలేదే? అందుకే నేను చూసి ఇలా. అవునా, మీరు పెద్ద యాడ్ ఫిల్మ్ మేకర్ కదా సార్. డైరెక్టర్ గారు బాగా బిజీగా ఉంటారు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని జస్ట్ మెసేజ్ చేశాను. అది మీరు చూసుకోలేదు కానీ కాల్ చేశారు. థ్యాంక్ గాడ్. ఓకే. ఎందుకంటే అంతమందిలో మేము గుర్తుండాలి కదా సార్ మీకు. ముందు సార్ తీసేయండి, క్రిస్టియన్ పిలవండి మేడం. అదిగోండి, మీరు కూడా మహి అని పిలవండి. క్రిష్. ఇక్కడ మిల్క్ షేక్స్ చాలా బాగుంటాయి. అవునా, మరి తాగుదామా? యా ఓకే. ఎక్స్క్యూజ్ మీ, 2 ఓరియో మిల్క్ షేక్స్. ఓకే సార్. సార్ ఎవరు ఆర్డర్? థ్యాంక్ యూ. హే, అది నాది. సారీ సారీ. పర్లేదు, క్యారీ ఆన్. మహి, ఇంకేమైనా వచ్చా మోడలింగ్ కాకుండా? నేను బేసిక్గా ఫ్యాషన్ డిజైనర్ని. కొత్తగా బొటిక్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ బడ్జెట్ సరిపోవట్లేదు. ఇలా ఈ లైన్లో ట్రై చేస్తున్నా. ఓహో. ప్రొఫెషన్ ఒకటి, ప్యాషన్ ఒకటి, అంతే క్రిష్. ఓకే, నేను డ్రాప్ చేస్తా. పర్లేదు, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను, మీరు వెళ్ళండి క్రిష్. నేను డ్రాప్ చేస్తా అంటున్నాను కదా. మధ్యలో వదిలేరు కదా క్రిష్. ఒకసారి ఎక్కితే తెలిసేది వదిలేస్తాను వదలను అని. ఇంతకీ బొట్టుకి ఎంత ఖర్చు అవుతుంది? ఒక 5 to 10 lakhs వరకు అవుతుంది. ఓహో, ఓకే, లెట్స్ గో. ఓకే. ముంబై ఆడవాళ్ళు కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు, కాన్సెప్ట్ రెడీ అయిందా అని. ఇంకా లైన్ ఓకే కాలేదు. నువ్వు అస్సలు టైం ఇవ్వడం లేదు. ఆ క్రిష్ అయితే అస్సలు దొరకడం లేదు. కూల్ బేబీ కూల్. కాన్సెప్ట్ కావాలంటే కృష్ణ అడుగు. అదిగో బ్రో వచ్చాడు. ఓకేలే. బ్రో కమ్ అండ్ జాయిన్ us. నో మానస్, ఐ హ్యావ్ టు వర్క్. నో బ్రో, ఎంజాయ్ చేస్తూ కూడా వర్క్ చేసుకోవచ్చు. లెట్స్ కమ్ అండ్ జాయిన్. ఎంజాయ్ ఎప్పుడైనా చేయొచ్చు, వర్క్ ఇంపార్టెంట్ మానస్. లక్కీ కమ్. వెరీ ఫన్నీ. కొంతమందికి ఎంజాయ్ చేయడం కూడా రాదు బ్రో. ఓకే బ్రో, ఐఎమ్ లీవింగ్, తర్వాత కలుద్దాం. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మానస్? లియా, yes dear, you go to our place. I will come and enjoy. Okay. We are so much fun, dear. Okay dear, you dirty fellow. నువ్వు అందరిలా కాదు బేబీ, యూ టచ్ మై హార్ట్. ఆ యాడికి లొకేషన్ ప్లాన్ చేయండి, నెక్స్ట్ వీక్ షెడ్యూల్ ప్లాన్ చేద్దాం. ఓకే క్రిష్. ఓకే, లీవ్. ఏంటి మానస్, అర్జెంట్గా కలవాలని కాల్ చేసావు? ఏంటో చెప్పు, నేను త్వరగా వెళ్ళాలి. హలో, ఏంటా తొందరపాటు? కూల్ కూల్, జస్ట్ చిల్. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, అందుకే ఇక్కడికి పిలిచా. ఏంటా ఇంపార్టెంట్ విషయం? నిన్ను నేను పెళ్లి చేసుకుంటా. కోకాపేటలో ఉన్న నా ఫామ్ హౌస్ నీకు రాసిస్తా. నిన్ను మహారాణిలో చూసుకుంటా. ఏంటి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇదే మాట ఎంతమందికి చెప్పావు? నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి తెలియని వాళ్ళు ఉంటే చెప్పు, వాళ్ళు వింటారు. ఎస్, అంతేగాని ఇలాంటి బిస్కెట్లు నాకేకు. చూడు, నీకు ఆల్రెడీ ఒకడు క్రీమ్ బిస్కెట్లు వేస్తున్నాడు, అది తెలిసినా నీకు ఈ ప్రపోజల్ ఇస్తున్నా. నీ ప్రపోజల్ నాకు అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఈ గోల్డెన్ ఆఫర్ వదులుకుంటున్నావు, తర్వాత నువ్వు చాలా బాధపడతావు.
అయినా నన్ను ఇప్పటివరకు కాదన్న ఆడదే లేదు. అవునవును, నువ్వు నాశనం అయిపోతావురా. నేను మానస్ని అడుగుతున్నా, నన్ను రిజెక్ట్ చేసావంటే మ్యాక్సిమం నా ఈగోని టచ్ చేసినట్టే. ఏం చేస్తాడో ఏంటో. అబ్బో, ఇదన్నమాట మ్యాటర్. బావా మరదల సరసన నడుస్తుందన్నమాట. మానస్ మనసు పడ్డాడంటే వదిలే ప్రసక్తే లేదే. ఈ రోజు నువ్వు అయిపోయావు, పదవే పద. హలో క్రిష్. ఏ రావే. వదలరా. ఏంటే ఓ గింజుకుంటున్నావు? ఈరోజు మానస్ అంటే ఏంటో నీకు చూపిస్తా. నువ్వేంట్రా నాకు చూపించేది? ఈరోజు నీకు బొమ్మ బ్లాక్ బస్టరే. ఏమనుకుంటున్నావు? అదిగో చూడు వచ్చాడు. అదిగో వస్తున్నాడు చూడు నా బావా. ఈరోజు నీ ఫోటోకి దండేసేస్తాడు. అబ్బో, అప్పుడే అంత నమ్మకం ఆవిడ మీద? రానివ్వు, చూసుకుంటా. వచ్చాడుగా, వాడి సంగతి నువ్వు చూస్తావో నీ సంగతి వాడు చూస్తాడో నేను చూస్తాను. ఏంటే నువ్వు చూసేది? రావే. చూస్తా. అన్నా అన్నా, వేసేయండి అన్నా. మా ఓడు మీ పోటీకి వెళ్తానికి వస్తే నువ్వు మమ్మల్ని వెళ్ళటానికి వస్తావురా? మా ఓడికి వెళితే ఎలా ఉంటుందో చూపించాలా? రండి రా, గెలిగేసుకుందాం.
ఇప్పుడు కారు అమ్మడం అవసరమా బావా? బొట్టెకి పెట్టాలంటే తప్పదు కదా మహి. సార్ ఈ కలర్ ఈ క్లాతింగ్ మీకు బాగా సెట్ అవుతుంది. నేను అలా డిజైన్ చేస్తాను. అవునా? థ్యాంక్ యూ మేడం. మీకు ఇంకేమైనా డిజైన్ మైండ్లో ఉంటే చెప్పండి, అలా ట్రై చేద్దాం. ఒక్క నిమిషం. ఓకే అండి. అమ్మా బిల్ తీసుకోండి. ఏంటి మేడం గారు, కొత్త బొట్టెక్కు, కొత్త డ్రెస్సు, కొత్తగా ఉన్నారు. ఊరుకో బావా, జోకులేయకు. నేను చేస్తున్నానా? అమ్మాయి గారే ఏదేదో చేస్తున్నారు. ఇది గిట్లా నవ్వి ఎన్ని రోజులైంది బాబు? గిదంతా లైఫ్ లాంగ్ ఇవ్వగలవా? అదేంటి అంటే ఎలా అంటారు? తను నేను కేవలం ఫ్రెండ్స్ అంతే, మీరు అర్థం చేసుకోండి. లేదు బాబు, అట్లా అనొద్దు. నువ్వు లేకుంటే అది లేదు. తన కోసం మీరెంత చేస్తున్నారో చూస్తున్నాం. తప్పు లేదు, ఒప్పుకోండి. లేదంటే మీరు పొరపడుతున్నారు. నాకంటే మంచివాడు, మంచి అబ్బాయి దొరుకుతాడు. నేను విషయంలో తనకు సెట్గానంటే. ఎందుకు బావా అలా అంటావు? అమ్మ చెప్పింది కరెక్టే. నీకన్నా మంచివాడు నాకు తెలిసి ఎవడూ లేడు. ఆ రాముడు కూడా నాకు తెలిసి నీకన్నా మంచివాడు కాదేమో. ప్లీజ్ బావా, నువ్వు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరూ వద్దు. చూడమయ్య, నాకన్నీ అయిపోయింది. నాకు ఒక పాప కూడా ఉంది. నీకంటూ ఒక భర్త, నీకు మంచి ఇల్లు, నీకు మంచి ఫ్యామిలీ ఉండాలి. ఇక్కడితో ఆపేద్దాం. మంచిగా బిజినెస్ చేసుకో, డెవలప్ అవ్వు, ఏమీ ఆలోచించుకో. అర్థమైందా? ఇవన్నీ మనసులోంచి తీసే. చూడు బావా, ఇంతకు ముందు నా కోసం ఎవరు ఇలా చేయలేదు. బహుశా చేసుంటే ఇలానే ఉండేదేమో. ప్లీజ్ బావా, నాకు నువ్వు కావాలి. అవు బాబు, అదంత ఘనం కోరుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఏం, మనం పూజించే దేవుళ్ళకి ఇద్దరిద్దరు భార్యలు. అలాంటిది మీరు చేసుకుంటే తప్పేంటి? ఒక్కసారి ఆలోచించు బాబు. చివరికి నాకు తగులుకుందిరా. దోళ తిరిగిపోయిందిరా. కంపెనీ మీ వెనకాల తెగించుకున్నారన్నమాట. పెళ్లి చేసుకుంటే ఇన్ని తెప్పులు ఉంటాయన్నమాట. చేసుకున్నాక అర్థమైందిరా. అరే ఏంట్రా మీ ముచ్చట్లు? ఎస్ఐ గారు వస్తున్నారు, లేండి లేండి. ఇది ఏంట్రా ముచ్చట్లు? ఏంట్రా చిన్న వాంతో ముచ్చట్లు పెడుతున్నావు? ఈ నా కొడుకు మా కానిస్టేబుల్ కోడిని దెంగిందే గాక పైగా మా కానిస్టేబుల్ చూసి నవ్వుతావురా? బిడ్డ చెమడాలు తీస్తా. సార్ 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 తప్పు అయిపోయింది సార్, ఎప్పుడు చేయండి సార్. ఇంటర్ బాబు ఏం చేస్తాడు? ఏ రబ్బరా అలసీన్గా అమ్మాయిల జాకెట్ కుటుంబాన్ని పిలిస్తే కొలతలు తీసుకోమని లోపలికి పోయినోడివి కొలతలు తీసుకోకుండా వాళ్ళ మీద పండుకొని వస్తావురా? ఎరా చందు లాఠీరా. చెమడాలు ఒలిచేస్తారే. ఏరా ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఉండి ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నా, నాకే ఒక్క పెళ్లి కాలేదు. నీకేంట్రా 2 లఫుట్గా? నీకెట్లా పడిందిరా అది? అయితే గానీ సెక్సీ లాంటి ఫిగర్ని పట్టినవరా? కత్తి లాగుందిరా అది. అది నీ మొదటి పెళ్ళామా లేకపోతే రెండో పెళ్ళామా? చెప్పరా, అట్లా గురుగా చూస్తావేంట్రా? సరే సర్లే కానీ ముందే సెటిల్మెంట్ చేసుకో. 15 లక్షలు డిమాండ్ చేస్తుందిరా అది. నేను కాబట్టి 13 లక్షలకే సెటిల్మెంట్ చేస్తున్నా. ఏమంటావు? 2 లక్షలు డిస్కౌంట్. అమ్మాయి వచ్చింది, మాట్లాడుకోండి. ఇప్పటికైనా చెప్పు నాతో ఉంటానని. అంటే నువ్వు నా మీద కావాలి కేసు పెట్టావంటే? పెట్టకపోతే నువ్వు నన్ను నాగం చేస్తున్నావు కదా. అరే ఏమ్రా బెదిరిస్తున్నావు? విమానం ఎక్కిస్తా బిడ్డ. మహి గారు కొంచెం బయట వెయిట్ చేయండి. రే ఏదో ఒకటి సెటిల్ చేసుకోరా. ఏ కానిస్టేబుల్ తీసుకురా. ఓకే సార్. ఏంటి ఇదంతా? ఈ తలనొప్పులంతే నీకు అవసరమా చెప్పు? నువ్వు
ఊరుకో అమ్మా, నీకేం తెలియదు. రేయ్ సెటిల్ చేసుకో. ఏమంటావు? ఎవరమ్మా నువ్వు? ఆయన వైఫ్ని సార్. అవునా? నువ్వు ఆయన భార్య అయితే మరి ఈవిడెవరు? నాకు తెలీదు సార్ ఆమె ఎవరో. చెప్పురా, నేనెవరో చెప్పుదానికి. చెప్పురా, అట్లా చూస్తున్నావేంది? నేను నీ పెళ్ళానని చెప్పురా దానికి. ఏ ఆగమ్మ నువ్వు. ముందు మీరు ఇక్కడి నుంచి పోండి. అతను తీసుకెళ్ళమ్మా, తీసుకెళ్ళు. బతికిపోయింది సాలేగాడు. సార్ ఏమైంది సార్? ఏమైందా? నీ డీలు సంకనాకిపోయింది. ఆవిడ మైలా పోలీస్ స్టేషన్లోను హ్యూమన్ రైట్స్లో కేసేసింది. రేపటి నుంచి మీరు అక్కడికే వెళ్ళాలి. పోండి, ఇక్కడ వెళ్ళిపోండి. ఏంటో చందు ఇలాంటి కేసులు తెస్తావు? పొద్దు నుంచి నా ఎనర్జీ బొక్క, వస్తాయనుకున్న డబ్బులు బొక్క. సారీ సార్. దా కొందా ఇదాగొద్దా. ఓకే సార్. ఛీ, దీనమ్మ జీవితం. ఎవరమ్మా మీరు? నా పేరు రాధా సార్. ఈయనొక అమ్మాయి మోసం చేసింది, చీట్ చేసింది. అందుకే కేసు పెట్టా. కౌన్సిలింగ్కి పిలిచారు, అందుకే వచ్చాం. ఇక్కడ సైన్ చేయండి అమ్మా. ఏమయ్యా, ఇంత అందంగా ఉన్న అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయిని పట్టుకోవడం ఏంటి? పాడైపోయారయ్యా మీరందరూ. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఎస్, వాట్స్ యువర్ నేమ్? రాధా మ్యామ్. కృష్ణ మేడం. ఏంటి ప్రాబ్లం? ఎందుకు ఇక్కడికి వచ్చారు? మంచి భవిష్యత్తు ఉంది మీకు, ఎందుకు పాడు చేసుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. షీఈ్ సబితా మేడం, సీనియర్ ఆఫీసర్. మీ కేసు గురించి వివరంగా చెప్పండి. ఓకే మేడం, నేను పిఎస్ వరకు వెళ్ళొస్తాను. ఈ కేసు ఫైల్ చూడండి. వీళ్ళ కేసు డీటెయిల్స్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఓకే మా. ఓకే మేడం, బాయ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి ఏంటి మీ సమస్య? ఏం లేదు మేడం. ఏమీ లేదా? ఏమీ లేకుండా ఎలా వచ్చారు ఇంత దూరం? అది కాదు మేడం, ఈయనొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది తెలిసి నేను ఈ కేసు పెట్టాను. అదేమో నేనే పెళ్ళానని టమ్కేసుకుని మరీ తిరుగుతుంది. నన్ను ఉంచుకున్నాడని, దాన్ని మోసం చేశాడని ఆ అమ్మాయి లోకల్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చింది. దాన్ని పెళ్లి చేసుకోలేదు మేడం, జస్ట్ ఇద్దరం కలిసి డేటింగ్ చేసామంతే. బాబు, నువ్వు బయటికి వెళ్ళు, నేను మళ్ళీ పిలుస్తాను. నువ్వు చెప్పమ్మా, నువ్వు అతనితో సెక్షువల్గా కానీ, మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ ఉండట్లేదా? మీకు పర్సనల్గా ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవు మేడం, అంతా బాగానే ఉండేది. అసలేం జరిగిందంటే నేను ఇందాక నుంచి చూస్తున్నాను, ఎందుకు అంత కంగారు పడుతున్నారు? ఆయన నేను టెన్షన్ పెడితే మీకెందుకండి? ఆయన మీకెందుకు చెప్పాలి నేను? హలో, ఇప్పుడు ఎందుకు అంత టెన్షన్లో ఉండి ఎంత ఫైర్ అవుతున్నారు? తోటి మనిషికి సహాయం చేద్దామని అడిగాను అంతే. మీకు ఇష్టం లేకపోతే చెప్పకండి. నేను అర్జెంటుగా యూనివర్సిటీకి వెళ్ళాలండి. టుడే లాస్ట్ డేట్. సర్టిఫికేట్స్ తీసుకోవాలండి. సో ఫ్రెండ్ వస్తానంది, రాలేదు. అందుకే ఇంత కంగారు పడుతున్నానండి. అవునా? ఓలా ఉండగా టైం వేస్ట్ ఎందుకు దండగా? ఒక నిమిషం ఆగండి. అన్న ఓటీపీ చెప్పండి. 1334. ఆ టెన్షన్ వదిలేయండి, నేనున్నాను కదా చూసుకోవటానికి. మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంబీఏ అండి.
థ్యాంక్స్ అండి. ఇంతకీ మీరెక్కడుంటారు? ఇక్కడే కుంచునపల్లి దగ్గర. మీరెక్కడ ఉంటారు? నేను బెంజ్ సర్కిల్ అండి, గాయత్రి నగర్. అవునా, ఓకే. ₹50 అన్న. అరే నేను పే చేస్తానండి. మీరు వెళ్ళండి, నేను ఇస్తాను. సరే అండి. అరే కనీసం తనకు థ్యాంక్స్ కూడా చెప్పలేదే. మళ్ళీ కలుస్తాడో లేదో. హాయ్. మీకు కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదని చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను ఇదే యూనివర్సిటీ అండి, కాకపోతే మీరు MBA, నేను ఫైన్ ఆర్ట్స్. అవునా, గ్రేట్. కాఫీ తాగుదామా? కాఫీ. ఇంతకీ మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నేను పెద్ద ఫిల్మ్ మేకర్ అవ్వాలి, అందుకే ఫైన్ ఆర్ట్స్ తీసుకున్నాను. మరి మీరు? నేను మంచి జాబ్ చేయాలి, ఆ తర్వాత కంపెనీ పెట్టాలన్నదే నా ఆలోచన. గుడ్. మీ పేరు? మీ నంబర్? మళ్ళీ కలవాలంటే కమ్యూనికేషన్ ఉండాలి కదా. హాయ్. హాయ్. అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారండి. బాబాయ్ వాళ్ళ ఇంట్లో పెరిగాను. సొంత కూతురు కాకపోయినా బాగానే చూసుకున్నారు. నేను బాగానే చూసుకుంటాను. నాకంటూ అందరూ ఉన్నా నేను ఒంటరి వాడిని. నాన్న చనిపోయిన దగ్గర నుంచి అక్క బావ యూకేలో ఉంటారు. నన్ను అక్కడ రమ్మని గొడవ. నేను వెళ్దాం అనుకుంటున్నాను, వీసా వస్తే. అయ్య బాబాయ్, మీరు లేకపోతే నేను ఏమైపోతానండి? మీరు లేకపోతే నేను బ్రతకలేనండి. చూడండి అమ్మా, ఈ మంత్కి 3వ నెల. 3వ నెల కాబట్టి బెడ్ రెస్ట్ కంపల్సరీ. బెడ్ రెస్ట్ అంటే తెలుసు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉండాలి, కలవకూడదు. మీరిద్దరూ తొందరపడి అసలు కలవకూడదు. అలాగే సార్. రెస్ట్ తీసుకోవాలి. అలాగే. ఇప్పటి నుంచి ఈ మెడిసిన్స్ వాడండి. అలాగే అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం అయ్యా. నమస్తే సార్. ఏంది విషయం? ఏంటంటే అది మా మనవరాలి పంచాయతీ ఉందయ్యా. ఏంటా కథ? మా అల్లుడు మా అమ్మాయిని మోసం చేసిండు, అందుకే వచ్చినాం సార్. సరే అయితే మీరిద్దరూ వెళ్ళండి. మీరు ఆగండి పెద్ద అయినా, మీరు వెళ్ళి బయట కూర్చోండి, వాళ్ళు మాత్రమే పంపిస్తాను. అలానే అయ్యా. ఏంటన్నా ఇది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేయాలి అర్థం కావట్లేదురా. చూద్దాం ఏం జరుగుద్దాం. ఏంద్రా నీ పెళ్ళాం వెనక ఉరుక్కుంటూ వచ్చినావు? అదంటే అంత ఇష్టమా? మరి నన్నెందుకు చేసుకున్నావురా? అవునే, అది దేవత, నువ్వు దయ్యానివి, పిశాచివి, అందుకే వచ్చా. ఇప్పుడేంటే అది దేవత, నేను దయ్యాన్నా. అది పతివ్రత, మరి నేనేంట్రా? నువ్వు ఆగవే, గిన్ని చెప్పుతో కొట్టాలే. ఏంటంటే స్టేషన్ కాబట్టి ఊరుకుంటున్నాను. అదే బయట అయితే జూబ్లీస్ పెద్దం కోదాన్ని, బల్కం పెట్టి ఎల్లం కోదాన్ని బలిచ్చేవాడిని. ఏమనుకుంటున్నారు? అవునా? మా అయ్య వీరన్న మాజీ నక్సలైట్, మారిపోయి అట్లున్నాడంతే. ఒక్క మాట చెప్తే సాల్తి కూడా కనపడది. ఏమనుకుంటున్నావో ఏందో. అవునా, రమ్మనే చూస్తున్నావు. ఏ బాబు బాబు ఆగండి ఆగండి. లోపల రండమ్మా, నడవండి. నాటకాలు తింగుతాను. మరి మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అంటున్నావు, మధ్యలో దానెందుకు పట్టుకున్నాడు? ఏముంది మేడం, దాని వగలు చూసి పడిపోయి ఉంటాడు. ఇప్పుడే చూసొస్తున్న బయట వాళ్ళ పంచాయతీ. ఆడపిల్ల పుట్టిందని కోపమో, మగపిల్లాడు పుట్టలేదని నా మీద ద్వేషమో తెలీదు మేడం.
ఈ రోజుల్లో ఒక మగాడు ఒక ఆడదాన్ని మేనేజ్ చేయడం, ఒక ఆడది ఒక మగాడిని మేనేజ్ చేయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇది కూడా అంతే మేడం. అర్థమైంది మేడం. వస్తారా లంచ్ చేద్దాం? తర్వాత వెళ్ళొచ్చు కానీ ముందు రెండో పార్టీని పిలిపించండి. అలాగే మేడం. మేడం రెండో పార్టీ వచ్చింది. ఓకే మేడం, నా హస్బెండ్ని నాకు ఇప్పించండి మేడం, ప్లీజ్ మేడం. ఇదేమైనా పచారీ కొట్టులో దొరికే కందిపప్పు శనగపప్పు అనుకుంటున్నావా ఇప్పించడానికి? ముందు వాళ్ళ వర్షన్ కూడా విన్ని తర్వాత డిసైడ్ చేద్దాం. లక్కీ మ్యామ్, ప్లీజ్ క్వైట్. బాధపడే వాళ్ళని ఇంకా బాధ పెట్టకండి. ఓకే మేడం. వాళ్ళని పంపండి. సరే మేడం. మీకు దండం పెడతాను మేడం, ప్లీజ్ హెల్ప్ మీ. కావాలంటే నీకు వదిలేసి నీ దగ్గరకు వస్తున్నాడు. నమస్తే మేడం. నీ పేరేంటి? మహిమా మ్యామ్. వాడు నన్ను మోసం చేసిండు. పెళ్లి కాలేదని చెప్పి పెళ్లి చేసుకొని లేదు ఒక దాన్ని ఉంచుకొని నన్ను ఇంతగానో ఏడిపిస్తున్నాడు. అవమ్మా, నా బిడ్డని నట్టెట్లో ముంచేసిండు. గింత మోసం చేస్తాడు అనుకోలే. మీరే న్యాయం చేయాలి. స్టాప్ 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 స్టాప్. ముందు అతన్ని పిలవండి. కానిస్టేబుల్, అతన్ని పిలవండి. బావా, ఇప్పటికైనా చెప్పు, ఇంకా మించిపోయింది లేదు. నా బిడ్డ నేను దూరంగా వెళ్ళిపోతాం. లేదే, నా తప్పుని తెలుసుకున్నాను. సారీ బంగారం, ప్లీజ్ నన్ను క్షమించు. ఏమయ్యా, మేడం పిలుస్తున్నారు. కూర్చో. ఏంటి కృష్ణ, నీ భార్య ఏదో అంటుంది? ఏమంటుంది మేడం? అదేనయ్యా, ఈవిడ నీ భార్యని, నీ మొదటి భార్యనని అంటుంది. నిజమేనా? మరి బయటున్న ఆవిడెవరు? తను నేను ఉంచుకున్న ఆవిడ కాదు మేడం, రాధా, నా మొదటి భార్య. ఇది నా రెండో సెటప్. మేమిద్దరం కలిసి సహజనం చేస్తున్నాం. దీనికి వాళ్ళ అమ్మే ఇది ఇక్కడ ఉంది కదా, ఆవిడే సాక్షి. ఇంది నేను ఉంచుకున్నదన్నా, అది నీకు దేవత. అంతా మోసం మేడం. నేను ఒక అందమైన స్టైలిష్ అమ్మాయిని, నన్ను మోసం చేసిన వీడు. నన్ను వీడు పెళ్లి చేసుకోలేదని నమ్మించి పెళ్లి చేసుకుంది కాక చూడండి మేడం ఎట్లా మాట్లాడుతుండో. నువ్వు అంత అమాయకురాలో మేడం గారికి తెలుస్తుందిలే. మేడం, నా కారు బంగారం అన్ని అమ్మేసి దీనికి బొట్టెకి కూడా పెట్టాను. మేమిద్దరం జస్ట్ లివింగ్ టుగెదరే మేడం, అంతేగాని దీన్ని పెళ్లి చేసుకోలేదు మేడం. నువ్వు ఆగవే, ఆగం చెయ్యకే. వీడు నిన్న ఆగం చేసిండే, ఆగం చేసిండు. మేడం బయటికి పదండి, పదండి, బయటికి పదండి. ఎందుకమ్మా అలా అరుస్తున్నావు? ఏమనుకుంటున్నారు? ఆఫీస్ అనుకుంటున్నారా, మార్కెట్ అనుకుంటున్నారా? వెయిట్ చేయండి ఇక్కడ. సరే, ఏంటి కృష్ణ ఇప్పుడు చెప్పు. ఏం లేదు మేడం, నా వైఫ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అలా కలవాల్సి వచ్చింది అంతే, అంతేగాని నేను ఎవరిని మోసం చేయలేదు మేడం. మీరు అలా చెప్తే అలా చేస్తాను. ఓకే, నువ్వు వెళ్ళి బయట వెయిట్ చేయి. సెకండ్ పార్టీని పిలిపించండి. ఓకే మేడం. ఇది అవసరమా నేను నీకు? కానిస్టేబుల్స్ కదా, చెప్పండి మేడం. వీళ్ళని పంపియండి. మీరు వెళ్ళండమ్మా. మ్యామ్, పర్సనల్గా మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా? ఓకే, చెప్తాను. నా నెంబర్ తీసుకోండి. పర్సనల్గా కలవండి నన్ను బయట. మ్యామ్, అతను ఏమంటున్నాడు మ్యామ్? అతన్ని పక్కన పెట్టు. నువ్వేమనుకుంటున్నావు? తను నాకు కావాలి మేడం. మరి అతను నీతో రాకపోతే? నాకేదో ఒకటి సెటిల్ చేయండి. మరి అతనంటే ప్రేమ లేదా నీకు? ప్రేమ ఉంటే డబ్బులు అడగదు కదా. అదేంటి మేడం, అటు మనిషి లేక ఇటు సెటిల్మెంట్ లేక ఎలా? అసలు ఎందుకు సెటిల్మెంట్ చేయాలి? అసలు నీకు వాడికి మ్యారేజ్ అయినట్టు సర్టిఫికేట్, ఫొటోస్, ఏవైనా అదర్ ప్రూఫ్స్ ఉన్నాయా? నీకు వాడి నుంచి భరణి ఇప్పిస్తాం. వాడు మీ రిలేషన్షిప్ గురించి మొత్తం చెప్పాడు, ఏది దాయకుండా. సో ఈ రోజుకి మీరు వెళ్ళండి, మేము కాల్ చేసినప్పుడు రండి. ఎస్.
బయలుదేరండి. రామ్మా. ప్లీజ్ గో. ఓకే మేడం. గది కాదే, నాకేదో డౌట్ కొడుతుంది. నీకు ఆ రోజే చెప్పిన మనకి ఈ తలనొప్పులన్నీ వద్దని. నువ్వేమైనా నా మాట విన్నావా అసలు? వాళ్ళేదేదో మాట్లాడుతుండ్రు, గట్టిగానే ప్లాన్ వేసుకుంటుండ్రు. అయినా ఎప్పుడు ఈ తాగుడు గోలిందయ్యా? ఇంట్లో ఏం జరుగుతుందో అసలు పట్టించుకోరా మీరు? ఏం పట్టించుకోవాలని అమ్మ, మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? అది ఎవరినో తీసుకొచ్చి అల్లుడని చెప్పింది. కులం ఏంటో గోత్రం ఏంటో తెలియదు. వద్దని చెప్తే వినారా? ఆ రోజునే అడిగాను రా నేను వాణ్ణి, నీ కులం ఏందిరా అని. రెడ్డి నాయుడు చౌదరి అన్నాడు. పట్టించుకున్నారా? నువ్వు చెడిపోయింది కాకుండా నా కూతుర్ని కూడా చెడదబ్బావు. నానా ఎందుకు కొడుతున్నావ్? నీకు మాట్లాడే హక్కు లేదు. పో లోపలికి. పద లోపలికి పద. ఓ పద. లంగలాసులో ఏడుపు ఒకటి. ఏనా అన్నా ఈరోజు ఇలా కొడుతున్నావేంటన్నా? అదేం కొట్టుడన్నా? అల్లుడు మామా, పెక్క మీద పెగ్గు, పెక్క మీద పెగ్గు. ఏందల్లుడు ఆ కొట్టుడు? ఎంత కొట్టినా మత్తెక్కట్లేదురా శంకరా. మందెక్కట్లేదా? నా కొడుకులు డూప్లికేట్ ఇచ్చినట్టున్నారన్నా. ఈ మధ్యన ఖాళీ స్పిరిట్ అమ్మి తప్పుతున్నారు అల్లుడు. అన్నా ఈసారి మందు కొని ఇదే ప్లేస్ లో పాతి పెడతానా. 6 నెలల తర్వాత తాగితే మంచి కిక్కిస్తుందన్నా. అది కాదురా కిక్కు, నీ వదిన అదే నా ముద్దుల పీడాలు ఉందే అది ఇచ్చిందిరా కిక్కు. ఆ కిక్కు నుంచి కోలుకోలేకపోతున్నాను రా శంకరా. మళ్ళీ జన్మంటూ ఉంటే ఒక్క ఆడది కూడా లేని ప్రపంచంలో పుట్టించమని. దీనమ్మ దోల తీరిపోతున్నల్లుడు నీకు. అన్నా ఇక నా వల్ల కూడా కాదన్నా, నాకు కూడా దోల తీర్పే. నా పిల్లని టార్చర్ తట్టుకోలేకపోతున్నానా. దాన్ని చంపేతాను, దాన్ని చంపేస్తానా అన్నా, దాన్ని చంపేస్తానా, దాన్ని చంపేస్తానా, దాన్ని చంపేస్తానా, దాన్ని చంపేస్తాను అంతే. దాన్ని చంపేస్తా, దాన్ని చంపేస్తాను. ఈడు చచ్చిపోయాడా ఏంటి? అల్లుడు అవన్నీ మర్చిపోయి ఒక పెగ్గే అల్లుడు, బయటకు పోయి ఎంజాయ్ చేద్దాం. యో డైరెక్టరా, సెట్ సెటప్ కాన్సెప్ట్ అదరగొట్టేసాపో. దీని అమ్మ జీవితం బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. అవునా? థ్యాంక్ యూ సార్. రెడీ బాబు? రెడీ సార్. రెడీ. ఆన్ లైట్స్, కెమెరా, యాక్షన్. అల్లుడు అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేద్దాం పద. ఏంట్రా ఇది బారు బయట? ఇక్కడ షూటింగ్ జరుగుతున్నట్టుందన్నా. పద చూద్దాం. పదనా. స్లో స్టడీ. కెమెరా, యాక్షన్. అరే తెలంగాణ పోరికి తిక్కెక్కువ, ఆంధ్ర పోరికి అలకెక్కువ, అరే రాయలసీమ పోరికి పొగరెక్కువ. ఏమంటారో పిట్ట? తమిళ పెన్నులు పేటి, కేరళ కిట్టులు క్యూటీ, ఓహో నెల్లూరు పాపలు నాటి, వైజాగ్ పాపలు హాటి. హలో, ఈ కంట్రీలో ఏ స్టేట్లో ఏ పాపను పట్టుకున్నా బ్యాక్గ్రౌండ్ వదిలిస్తే గానీ బాబు గారు వేరే ఆప్షన్ ఉంటే చెప్పండి. అందుకే కదా మన పిల్లల బాధితుల సంఘాన్ని సాటిస్ఫై చేయడానికి దుబాయ్ నుంచి తెచ్చారు. ఏంట్రా దాని దగ్గరుండి నాటకాలు ఆడుతున్నావా? పోన్లే మొగుడివే కదా అని చూస్తే రోజు రోజుకి నీ ఆగడాలు ఎక్కువ అవుతున్నాయి. ఏరా నీ పెళ్ళం దగ్గరే ఉంటావా? నా దగ్గరికి రావా? అంత చేత కానోడివి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నాకు హ్యాండ్ ఇవ్వాలని చూస్తే నా బ్రదర్స్తో నిన్ను వేయించేస్తా. ఏంటే నువ్వు వాణ్ణి వేయించేది? నేనే వాణ్ణి వేసేస్తా. వాడుంటే నాతోనే ఉండాలి. ఏందే వీళ్ళు షూటింగ్ దగ్గర వచ్చి నాకు నువ్వొద్దు మీ ఇద్దరికి దండమే. నాకు మీరు ఇద్దరు వద్దు, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఒకసారి
సాటి మగాడిగా ఒక మగాడి బాధ నాకు అర్థమైంది బ్రదర్. మనకి ఏమంటే తర్వాత చూసుకుందాం. రండిరా. ఒక మొగుడిని మర్యాదగా ప్రేమగా చూసుకోండి, అది మీకు మర్యాదని ఇస్తుంది. ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు. జాగ్రత్త. బా ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎక్కడుంది ఈవిడ? హలో హాయ్ మేడం. హాయ్ మహి. హాయ్ మేడం. ఏంటి చాలాసేపు అయిందా? ఎన్ని మిస్ కాల్స్ ఇచ్చావు? అదేం లేదు మేడం, పర్లేదు. ఓకే, ఏంటి విషయం చెప్పు, నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? ఏంటి మేడం, వాడు నన్ను మోసం చేసి వాడు పెళ్ళంతా సుఖంగా ఉండాలనుకుంటున్నాడు. వాడిని ఏదో ఒకటి చేయాలి. వీలైతే ఒక 20 సంవత్సరాలు జైల్లో పెట్టాలి. ప్లాన్ చేయండి మేడం, లేదా తను వదిలేసి నాతో ఉండేలా చేయండి. ప్లీజ్ మేడం, ఏదో ఒకటి చేయండి. కామ్ డౌన్, స్లో. ఏంటెంత ఆవేశం, అది తగ్గించుకో. ఆవేశం కాదు మేడం, నేనింత ఆగమవుతున్నా అంటే వాడిని ఎంత ప్రేమించినా అర్థం చేసుకోండి. ఓకే, వాళ్ళు లేకుండా ఉండలేకపోతున్నాను మేడం. మనీ కావాలంటే నేను ఇస్తాను మేడం. తర్వాత తీసుకుంటాలే, నీ వాడు నీ దగ్గరకు వచ్చినప్పుడు. రేపు పిలుస్తాను, అప్పుడు రండి. విషయం ఏంటో అక్కడ తేల్చుకుందాం. ఓకే మేడం. ఓకే, బాయ్. చూడు, అతనికి ఆ అమ్మాయికి ఒక పాప ఉంది. మీరిద్దరూ కలిసి ఆ అమ్మాయిని ఫిజికల్గా మెంటల్గా చాలా బాధ పెట్టారు. అందుకే మీ ఇద్దరి మీద కేసు ఫైల్ అయింది. ఏంది మేడం, వాడు నన్ను పెళ్లి చేసుకొని మోసం చేస్తే మీరు వాడికే సపోర్ట్ చేస్తారేంది? చూడు, నువ్వన్న పెళ్ళి అసలు జరిగిందో లేదో ఎవరికీ తెలీదు. నీ దగ్గర ప్రూఫ్స్ కూడా లేవు. పోనీ మీ అమ్మ నీ మ్యారేజ్కి వచ్చిందా? నీ బంధువులు వచ్చారా? పోనీ ఎక్కడ జరిగిందో చెప్పమ్మా. ఏమ్మా, నువ్వు చేసావా వాళ్ళ పెళ్ళి? ఎందుకు? నువ్వు నన్ను బయటకు పిలిచి డబ్బులు ఇస్తానన్నప్పుడే తెలిసింది నీ తరపున ఎంత న్యాయం ఉందో అని. నువ్వు అతను ఎప్పటికీ కాల్స్ చేసుకోకూడదు. ఇద్దరూ అస్సలు కలవకూడదు. మళ్ళీ మీరు ఆ అమ్మాయిని ఏడిపించడం జరిగితే ఈసారి మీరిద్దరు జైలుకే. రా, ఇక్కడ సైన్ చేసి మీరిద్దరు బయలుదేరండి. సైన్ హియర్. ఏంటమ్మా చూస్తున్నావు? సైన్ చేయి. నీ కూతురు అడ్డదారులు తొక్కినప్పుడే బుద్ధి చెప్పు ఉండాల్సింది. ఆ రోజు కేసు వద్దంటే వినలేదు. చూసావా, ఈరోజు నీ బతుకు ఆగం చేసిండు. నాశనమైపోతారు. థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ మేడం. మీ మేలు మర్చిపోలేము. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఈ పేపర్స్ ని సైన్ చేయండి. ఇక నుంచైనా బుద్ధిగా ఉండండి. ఓకే మేడం. మళ్ళీ ఇది రిపీట్ చేయకండి. అలాగే మేడం. రైట్, నువ్వు కూడా సైన్ చేయమ్మా. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఓకే మేడం, టేక్ కేర్. ఎందుకు బావా ఇంత మోసం చేసినావు? నేను నిన్ను మోసం చేయలేదు, నీ చేతిలో మోసపోయాను.
ప్రేమ అనే అబద్ధంతో మోసం చేసావు. ఏంది? నేను మోసం చేసినానా? ఆ మాట అన్నానికి సిగ్గులేదా నీకు? సిగ్గు అది ఎప్పుడో పోయింది. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు, నీతో తిరిగినప్పుడు, నీతో పడుకున్నప్పుడు, నీతో తింటున్నప్పుడు, తాగినప్పుడు అప్పుడే పోయిందే. అంటే నేను తప్పు చేసినా అంటావా? ఎస్, నువ్వు తప్పు చేసి నాతో కూడా చేయించావు. నేను చూడటం తప్పు, నీతో మాట్లాడటం తప్పు, నీతో కలిసి ఉందాం అనుకోవడం తప్పు. ఇలా తప్పు మీద తప్పు చేయించావు, నువ్వు చేసావు. ఆపు. నా జీవితాన్ని కల్పించడం తప్పు. నిన్ను పెళ్లి చేసుకున్నాడు తప్పు. పెళ్లి చేసుకుని నీతో కాపురం చేస్తున్నానని భ్రమలో బతికిన చూడు, అదే నేను చేసిన తప్పు. బాగా బుద్ధి చెప్పినావు. నీ పెండ్లం ఎక్కువని, బిడ్డ ఎక్కువని నన్ను ఒక వేచ కంటే హీనంగా తీసి పాడేసినావు చూడు, అప్పుడే అర్థమైపోయింది. ఏమర్థమైంది నీకు? ధర్మేచ్ఛ, మోక్షేచ్ఛ, నాతి చరామి అనే మంత్రాలతో ముందు తనకి తాళి కట్టాను. జీవితంలో ఏది తప్పినా ధర్మం తప్పనని తనతో న్యాయంగా ఉన్నాను. నిన్ను సంతోషంగా చూసుకున్నాను. కానీ నీకు ద్వేషం, ఈర్ష ఎప్పుడైతే వచ్చాయో అప్పుడే అందరి జీవితాన్ని సంఖ్య నాకించేసావు. ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి హ్యూమన్ రైట్స్ ఆఫీస్ వరకు నువ్వు వాడిన డ్రామాలు అంతా ఇంత కావే. నన్ను ఎన్ని రకాలుగా దెబ్బ కొట్టాలని చూసావు. ఎస్ఐని, లక్కీ మ్యామ్ని, ఇంకా ఎంతమంది కలిసి ఉంటావే? ఎస్, కలిసిన. నిన్నెన్ని విధాలుగా సొంతం చేసుకోవాలో అన్ని విధాలుగా ట్రై చేసినావు. తప్ప? అందుకే అన్ని విధాల దూరం చేసుకున్నావు. అయినా ప్రేమ ఎప్పుడు త్యాగాన్నే కోరుతుందంటారు. మరి నా మీద నీకున్న ప్రేమ ద్వేషం, పగ, కుట్రగా మారింది. ఆ క్షణమే నేను ఆలోచించాను. నెక్స్ట్ డేనే లక్కీ మ్యామ్ని కలిశాను. అర్థమైంది కదా మేడం? ఎలాగైనా మీరే హెల్ప్ చేయాలి. మనకి మన సంబంధానికి ఉన్న ప్రతి ప్రూఫ్ని అరెస్ట్ చేసుకుంటూ వచ్చా. నువ్వు మోసం చేయాలనుకున్నావు, కానీ నేను మోసం చేసేసా. నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను. నేను చెప్పినట్టు చెయ్యి. ముందు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు. అది చెప్పేసరికి అక్కడ నుండి హ్యూమన్ రైట్స్ కదా. నువ్వు అనుకున్నది నేను చేశాను. చర్యకు ప్రతి చర్య అంతే. అందుకే నీలాంటి మొగాల్ని నమ్మకూడదంటారా? అవునే, నీలాంటి ఆడవాళ్ళు ఉన్నంత వరకు నాలాంటి మగవాళ్ళు వీధికొకళ్ళు కాదు ప్రతి ఇంటికి ఒకళ్ళు తయారవుతారు. వాళ్ళని మీలాంటి ఆడవాళ్ళు తయారు చేస్తారే. అంతేనా? అంతే. ఇక నుంచి నీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. ఎప్పటికీ నీ మొహం చూడను. అంటే శాశ్వతంగా వదిలేస్తున్నావా? వదులుకున్నది ఈజీ కాదే, మళ్ళీ కలవడం. గుడ్ బై. కొంచెం తిను తల్లి, ఇంకొంచెం తిను. నా తల్లి కదా. హాయ్ తల్లి. ఒంటరిగా ఎడారిలో నడిచిపోతున్న బాటసారికి ఎండమావి వచ్చి పలకరించినట్టు నీ భార్య నీ జీవితంలోకి వస్తుంది. జంటగా సముద్రమంతా ఐకమత్యంతో కలిసి విడిపోయి కలుస్తూ ఎదురయ్యే అడ్డంకులన్నీ ప్రేమతో దాటేయడమే భార్యాభర్తల బంధం. థ్యాంక్ యూ. మీ మురళీ రామస్వామి.